హలో గైస్, జేఈమెయిన్స్లో 4 మార్క్స్ కావాలనుకుంటున్నారా మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్లో? అటైతే ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను క్రామర్స్ రూల్ డిస్కస్ చేయబోతున్నాను. ఎందుకంటే క్రామర్స్ రూల్లో ఖచ్చితంగా ప్రతి ఇయర్ జేఈమెయిన్స్ చూసుకుంటే ఒక క్వశ్చన్ అండ్ ఈఏపీ సెట్ చూసుకుంటే ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ గ్యారంటీ ఇక్కడ. అండ్ ఈఏపీ సెట్లో మేబీ 2 క్వశ్చన్స్ కూడా రావచ్చు. సో ఈ వీడియో మీకోసమే గైస్. అండ్ నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఆ సిరీస్లో ఏంటంటే ఏవైతే టాపిక్స్ ఇంపార్టెంటో ఖచ్చితంగా ఆ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తుందో ఆ టాపిక్స్ నేను ఏం చేస్తానంటే చిన్న చిన్న వీడియోస్ లాగా మీకు పెడతాను. లెంతీ వీడియోస్ కాదు, 3 అవర్స్ 4 అవర్స్ ఏవైతే మనం 1 షాట్స్ డిస్కస్ చేస్తామో అలా ఉండదు. ఒక టాపిక్ బేస్ ఒక వీడియో ఉంటుంది. సో ఇప్పుడు క్రామర్స్ రూల్ అనేది ఒక టాపిక్ కదా, ఆ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అంటే అది మీకు కూడా తెలుసు. డిటర్మినెంట్స్ మ్యాట్రిసెస్ ఈ చాప్టర్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ వచ్చే టాపిక్ ఇది. సో ఇది మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. ఓకే ఓకే ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో అడగచ్చు. నేను ఖచ్చితంగా దానికి ఆన్సర్ ఇస్తాను. అండ్ మీకు ఏమైనా టాపిక్స్ ఇంకా కావాలంటే కూడా మీరు కమెంట్ సెక్షన్లో అడగండి, అది మనం ఖచ్చితంగా చేద్దాం. సార్ ఇప్పుడు ఈ రోజు మనం ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే, ఆల్రెడీ నేను మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్ డిస్కస్ చేశాను. దానిలో మీకు ఏం చెప్పాను సార్, క్రామర్స్ రూల్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ ద సైమల్టేనియస్ ఈక్వేషన్స్. ఏవైతే సైమల్టేనియస్ ఈక్వేషన్స్ ఉంటాయో ఎటువంటి ఈక్వేషన్స్ సార్, ఎటువంటి ఈక్వేషన్స్ చెప్పండి సార్? a1x ప్లస్ b1y ప్లస్ c1z ఈజ్ ఈక్వల్ టు d1, a2x ప్లస్ b2y ప్లస్ c2z ఈజ్ ఈక్వల్ టు d2, a3x ప్లస్ b3y ప్లస్ c3z ఈజ్ ఈక్వల్ టు d3. ఇలాంటి సైమల్టేనియస్ ఈక్వేషన్స్ ఉన్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే క్రామర్స్ రూల్ యూజ్ చేస్తాం. సో క్రామర్స్ రూల్ యూజ్ చేసి మనం ఏం ఫైండ్ చేయొచ్చు అంటే సార్, మనం సొల్యూషన్ ఫైండ్ చేయొచ్చు. బట్ క్రామర్స్ రూల్ ఏంటంటే సార్, ఇది ఐపీ కాదు. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే క్రామర్స్ రూల్ ఐపీకి కాదు. ఐపీ మీ కాన్సెప్ట్ అంతా ఐపీకి కూడా ఉంటుంది సేమ్, బట్ సాల్వ్ చేసే విధానం ఏంటంటే ఎగ్జాక్ట్ ఆ రెండు కూడా సేమే. బట్ ఇక్కడ ఏంటంటే ఇన్ఫినిట్ నో సొల్యూషన్ వచ్చినప్పుడు కూడా మనము వాళ్ళు ఏదైతే క్వశ్చన్ అడుగుతారో దాని పరంగా మనం ఆప్షన్స్ వెరిఫై చేయొచ్చు క్రామర్స్ రూల్ యూజ్ చేసి. కానీ నేను మీకు ఏం చెప్పాను మ్యాట్రిసెస్ డిస్కస్ చేసేటప్పుడు, సార్ క్రామర్స్ రూల్ ఒకవేళ యూనిక్ సొల్యూషన్ అంటే డెల్టా ఏదైతే డెల్టా ఉంటుందో, మనం ఈ ఏ మ్యాట్రిక్స్ ఉంది కదా, ఈ A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3, సార్ ఈ మ్యాట్రిక్స్ ఏదైతే వస్తుందో సార్ ఆ మ్యాట్రిక్స్ ఒక డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 అయితేనే మీరు క్రామర్స్ రూల్ యూజ్ చేసి మీరు యూనిక్ సొల్యూషన్ ఫైండ్ చేయొచ్చు. ఒకవేళ అది లేదంటే మీరు ఏం చేయాలి సార్? ర్యాంక్ టెస్ట్ మెథడ్, లేదంటే ఇంకోటి ఏంటి గాస్ జోర్డాన్. సార్ ఇవే మీరు యూజ్ చేయగలరు. క్రామర్స్ రూల్ అలాగే మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ ఈ రెండు మీరు యూజ్ చేయలేరు. సో గాస్ జోర్డాన్ అలాగే ఇంకోటి ఏంటి ర్యాంక్ టెస్ట్ మెథడ్. సార్ ఈ రెండు మీరు ఇన్ఫినిట్ సొల్యూషన్ వచ్చినా నో సొల్యూషన్ వచ్చినా మీరు ఏదో ఒకటి ప్రాసెస్ అప్లై చేసి మీరు చేయొచ్చు. బట్ క్రామర్స్ రూల్ ఏంటంటే ఒక డిఫికల్టీ ఏంటంటే సార్, ఇక్కడ యూనిక్ సొల్యూషన్ వస్తేనే మనం చేయగలం. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను డిస్కస్ చేసే దాంట్లో సార్ ఇన్ఫినిట్ నో సొల్యూషన్స్ కూడా క్వశ్చన్స్ వచ్చాయి మీకు. మీరు అంత కావాల్సింటే ప్రీవియస్ ఇయర్ చూడొచ్చు. సార్ ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా డీల్ చేస్తాం? ఎందుకంటే మీకు అక్కడ ఎవ్వరు కూడా, నేను చెప్తున్నాను చూడండి, మీకు సొల్యూషన్ ఫైండ్ చేయమని అడగరు. దే విల్ గివ్ సమ్ కండిషన్స్. ఆ కండిషన్స్ ఒకవేళ మనం అప్లై చేస్తే ఇన్ఫినిట్ సొల్యూషన్ వస్తుందా నో సొల్యూషన్ వస్తుందా ఇది ఒక్కటే చెక్ చేయమంటారు అంతే. అర్థమైందా? సో ఆప్షన్స్ కూడా ఎలా ఉంటాయి సార్, ఆ విధంగానే ఉంటాయి ఆప్షన్స్. సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దామంటే సార్, ఈ రూల్ ఏదైతే క్రామర్స్ రూల్ ఉందో సార్, అది జేఈ మెయిన్స్లో ఈఏపీ సెట్లో ఎంసీక్యూ సాల్వ్ చేయడానికి ఎలా వాడతాం? ఎందుకంటే మీకు థియరిటికల్గా చేయాలంటే ఏది ఐపీలో మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు కదా, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది మీకు ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను లైవ్ సెషన్స్లో 1 షాట్లో. సో ఇప్పుడు మనం ఇది డిస్కస్ చేద్దాం. ఓకే సార్, క్రామర్స్ రూల్ సార్ మనకు ఆల్రెడీ తెలుసు, దేర్ ఆర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఏంటి సార్? సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉన్నాయి మన దగ్గర. ఏంటి సార్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే సార్, a1x plus b1y plus c1z is equal to d1, a2x plus b2y plus c2z is equal to d2, a3x plus b3y plus c3z is equal to d3. సార్ ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్కి మనం ఇంకోటి కూడా మీకు ఆల్రెడీ చెప్పా సార్. ఇలా ఎప్పుడైతే ఒక సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంటాయో దానికి మనం ఏం చేస్తామని చెప్పాను నేను. సార్ మన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఒకసారి రాద్దాం. సార్ a1x ప్లస్ b1y ప్లస్ c1z is equal to d1, సార్ a2x ప్లస్ b2y ప్లస్ c2z is equal to d2, sir a3x plus b3y plus c3z is equal to d3. సార్ ఈ మూడు ఏంటివి సార్? ఈ మూడు సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఎందుకంటే 3 అన్నోన్స్ ఉన్నాయి, అందుకని 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఈ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ మీరు ఫైండ్ చేసేటప్పుడు అన్ని ఈక్వేషన్స్ ఉండాల్సిందే ఖచ్చితంగా. మీరు 2 అన్నోన్స్ ఫైండ్ చేయాలనుకో ఖచ్చితంగా 2 ఈక్వేషన్స్ ఉంటాయి. అందుకని మీరు మన లోయర్ క్లాసెస్లో మీరు ఆల్రెడీ చూసింటారు. ఏం చూసింటారు అంటే సార్, మనకి ఈక్వేషన్స్ ఇటువంటి ఫార్మేట్లో సార్, a1x plus b1y is equal to c1, సార్ a2x plus b2y is equal to c2. ఈ ఈక్వేషన్స్ చూసారు కదా. మీరు ఎందుకు, మీకు ఏమైనా డౌట్ వచ్చిందా సార్ ఎందుకు ఈ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి సార్ అంటే, బికాస్ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే బికాస్ దెర్ ఆర్ 2 అన్నోన్స్ ఉన్నాయి కాబట్టి 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి అన్నోన్స్? 3 ఉన్నాయి. సార్ ఇక్కడ x ఉంది, ఇక్కడ y ఉంది, ఇక్కడ z కూడా ఉంది. సో 3 అన్నోన్స్ ఉన్నప్పుడు 3 ఈక్వేషన్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. బట్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్ సార్, 3 ఈక్వేషన్స్ ఉండేదైతే ఉన్నాయి.
బట్ ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలనుకుంటున్నాం, సార్ మనం సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ దీంట్లో క్రామర్స్ రూల్ వాడాలనుకుంటున్నాం కాబట్టి మనం ఫస్ట్ మ్యాట్రిసెస్ ఫామ్ చేయాలి. ఎందుకంటే మనం ఈ ఈక్వేషన్స్ని మనం మ్యాట్రిక్స్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం. ఇది కూడా చెప్పాను మీకు, డిటర్మినెంట్స్ చెప్పేటప్పుడు చెప్పాను మీకు, సార్ A1 B1 C1 A2 B2 C2 దీనిలోనే మనం మ్యాట్రిసెస్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తామని చెప్పా. ఎలాగా మీకు గుర్తుంటే ఈ మ్యాట్రిక్స్ మీకు గుర్తుండాలి. సార్ A1 B1 సార్ A2 B2, సార్ ఇది కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అని చెప్పాను మీకు. XY వేరియబుల్ మ్యాట్రిక్స్, సార్ C1 C2 కాన్స్టెంట్ మ్యాట్రిక్స్, అలాగే ఇక్కడ కూడా ఉంటాయి కదా. సో ఒక్కసారి అవి మనం డిస్కస్ చేద్దాం, దాంతో మీకు క్లారిటీ వస్తుంది. సార్ ఈ ఈక్వేషన్స్ని నేను మ్యాట్రిక్సెస్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తున్నా. ఫస్ట్ మ్యాట్రిక్స్ వచ్చేసి సార్ ఏ మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ ఏంటి సార్ అంటే, సార్ XYZ ఏదైతే కోఎఫిషియన్స్ ఉన్నాయో, సార్ A1 B1 C1 కోఎఫిషియన్స్ కదా, XYZ కోఎఫిషియన్స్ అవి ఇక్కడ రాస్తున్నాను నేను. సార్ A1 సార్ B1 ఇక్కడ C1, ఇక్కడ సార్ ఇక్కడ A2 సార్ ఇక్కడ B2 సార్ ఇక్కడ C2, అండ్ ఇక్కడ సార్ ఇక్కడ A3 ఇక్కడ B3 ఇక్కడ C3. గ్యాస్ అర్థమైందా? సరే A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 అర్థమైందా? సో ఈ మ్యాట్రిక్స్ ఏంటి సార్ అంటే, సార్ ఇది కోఎఫిషియన్స్తో మనం తయారు చేసిన మ్యాట్రిక్స్ కాబట్టి దీని పేరు ఏమి ఇచ్చాం మనం, సార్ ఇట్ ఈస్ కాల్డ్ కోఎఫిషియెంట్ మ్యాట్రిక్స్. ఏని మనం ఏమంటాం, కోఎఫిషియెంట్ మ్యాట్రిక్స్ అంటాం. సార్ నెక్స్ట్ ఏంటి సార్ అంటే, సార్ ఈ XYZ కూడా ఒక మ్యాట్రిక్స్ లాగా రిప్రజెంట్ చేయొచ్చు కదా మనం. సార్ ఈ XYZ కూడా ఒక మ్యాట్రిక్స్. ఓకే, యాక్చువల్గా ఈ ఏ మ్యాట్రిక్స్, ఈ మ్యాట్రిక్స్ పేరు ఏంటి, సపోజ్ X మ్యాట్రిక్స్ అనుకుందాం, క్యాపిటల్ X. సో ఇది ఏ మ్యాట్రిక్స్, ఇది క్యాపిటల్ X మ్యాట్రిక్స్. ఈ రెండు మల్టిప్లై చేస్తేనే ఇది వస్తుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి అంత కావాల్సింటే. సరే A1ని Xతో మల్టిప్లై చేస్తే A1X వస్తుంది. సరే B1ని Yతో మల్టిప్లై చేస్తే B1Y, C1ని Zతో మల్టిప్లై చేస్తే C1Z. అంటే ఈ ఈక్వేషన్ని నేను మ్యాట్రిసెస్ ఫామ్లో రిప్రజెంట్ చేయగలిగా. అదే కదా మనం చేయాలనుకున్నది. సో ఈ విధంగా అయిపోయింది. సార్ నెక్స్ట్ ఏంటి, ఇంకేం మిలిగింది చెప్పండి మనకి. సార్ ఇంకేం మిలిగిందంటే, సార్ ఇక్కడ D1 D2 D3 కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. దాని పేరు మనం ఏమంటాం అంటే, సార్ క్యాపిటల్ D ఈజ్ ఈక్వల్ టు సార్ D1 D2 D3. అంటే ఇక్కడ ఏంటి సార్, ఇదేమో కోఎఫిషియెంట్ మ్యాట్రిక్స్. నేను రాస్తాను అంత కావాల్సుకుంటే, ఎందుకంటే ఇంపార్టెంట్ ఇది. సార్ గుర్తుపెట్టుకోండి, ఈ ఏ మ్యాట్రిక్స్ పేరు ఏంటి సార్, ఈ ఏ మ్యాట్రిక్స్ పేరు వచ్చేసి ఏంటంటే సార్ కోఎఫిషియెంట్ మ్యాట్రిక్స్. ఈ ఏ మ్యాట్రిక్స్ పేరు వచ్చేసి ఏంటి సార్, కోఎఫిషియెంట్ మ్యాట్రిక్స్. అండ్ దీని పేరు ఏంటి సార్, దీని పేరు వచ్చేసి ఏంటంటే సార్ వేరియబుల్ మ్యాట్రిక్స్. దీని పేరు ఏంటి సార్, వేరియబుల్ మ్యాట్రిక్స్. అండ్ సార్ ఇక D1 D2 D3 ఏంటి సార్, దీని పేరు ఏంటంటే సార్, దీని పేరు మనం కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటాం. అర్థమైంది, ఎందుకంటే కాన్స్టెంట్స్తో తయారైంది కాబట్టి దీని పేరు ఏమంటాం మనం సార్, కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటాం. మనకి ఇంకొక మ్యాట్రిక్స్ కూడా ఉంది. ఆ మ్యాట్రిక్స్ ఏంటంటే సార్, ఇట్ ఈస్ సింప్లీ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ. ఏ మ్యాట్రిక్స్ ఉంది కదా, డి మ్యాట్రిక్స్ ఉంది కదా, ఈ రెండు కలిపి ఒక మ్యాట్రిక్స్ ఫామ్ చేస్తాం మనం. ఈ రెండింటిని కలిపి ఒక మ్యాట్రిక్స్ ఫామ్ చేస్తాం. ఇది ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఓకే సార్, ఇప్పుడు ఇంకొక మ్యాట్రిక్స్ని ఫామ్ చేస్తున్నాం చూడండి. సార్ ఆ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందంటే, ఇట్ ఈస్ అ కాంబినేషన్. సార్ ఏలో ఏదైతే మీరు రాశారో, ఏలో ఏదైతే రాశారో అవన్నీ ఇక్కడ కూడా రాసేయండి. సార్ A1 B1 C1 రాశా, సార్ A2 B2 C2 రాశా, A3 B3 C3 రాశా. మీరు బాగా గమనిస్తే సార్, నేను ఏదైతే ఏ మ్యాట్రిక్స్ ఉందో యాజ్ ఇట్ ఈస్ రాసా అక్కడ, కానీ ఇంకొక కాలం యాడ్ చేస్తున్నాను నేను. ఆ కాలం పేరు ఏంటంటే సార్ ఈ కాలం యాడ్ చేస్తున్నా చూడండి ఇక్కడ. సార్ D1 సార్ D2 సార్ D3. ఓకే, ఇప్పుడు ఏంటి సార్ అంటే, ఇక్కడ ఏదైతే మ్యాట్రిక్స్ మనం ఫామ్ చేసామో ఈ మ్యాట్రిక్స్ పేరు ఏమంటాం, ఈ మ్యాట్రిక్స్ పేరు ఏమంటాం, ఓకే ఈ మ్యాట్రిక్స్ పేరు ఏంటో చెప్పండి సార్. దీన్ని మనం ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఈ మ్యాట్రిక్స్ పేరు ఏంటి సార్, ఈ మ్యాట్రిక్స్ పేరు ఏంటంటే సార్ ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. అండ్ దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే, ఇది ఏ దాంతో తయారైంది సార్, ఇది ఏ దాంతో తయారైందంటే సార్ ఏ ఆర్ డితో కలిసి తయారైంది కాబట్టి దీన్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఏ డాష్ డి అంటే ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్, ఎందుకంటే అది ఏ అండ్ డితో తయారైంది కాబట్టి. సో ఇవి ఏదైతే మన దగ్గర సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉన్నాయో దాన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం మ్యాట్రిసెస్లో. ఇప్పుడు ఈ మ్యాట్రిసెస్ మనకి హెల్ప్ చేస్తాయి. సార్ సొల్యూషన్ అనేది యూనికా, సొల్యూషన్ అనేది ఇన్ఫైనైటా, సొల్యూషన్ అనేది నో సొల్యూషనా, అర్థమైందా? సో ఇది ఫైండ్ చేయడానికి మనకు హెల్ప్ చేస్తాయి కాబట్టి దీనిలో మనం ఏమంటాం సార్, దీన్ని సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటాం. అండ్ ఇప్పుడు నాకు చెప్పండి, దీన్ని మనం మ్యాట్రిసెస్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం కదా. ఏ మ్యాట్రిక్స్, ఎక్స్ మ్యాట్రిక్స్, డి మ్యాట్రిక్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి సార్. ఏ ఇంటూ ఎక్స్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ వచ్చింది అండ్ డి రైట్ సైడ్లో ఉంది. అంటే యాక్చువల్లీ ఏంటి ఇక్కడ సార్, యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే సార్ ఏ అనేది కోఎఫిషియెంట్ మ్యాట్రిక్స్ సార్, ఎక్స్ అనేది ఏంటి సార్, వేరియబుల్ మ్యాట్రిక్స్. ఇట్ ఈజ్ ఈక్వల్ టు ద కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. సార్ ఇక్కడ ఏదైతే మనం రాసామో సార్, దీన్ని మనం ఏమంటాం సార్, అంటే సార్ ఈక్వేషన్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, ఈక్వేషన్ ఆఫ్ సైమల్టేనియస్ ఈక్వేషన్స్ కూడా అంటాం. ఓకే, సైమల్టేనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్.
సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. సో ఈ విధంగా మనం ఏం చేసామంటే మ్యాట్రిసెస్ ఫామ్లో మన ఈక్వేషన్స్ని రిప్రజెంట్ చేసాం. అర్థమైందా? ఇప్పుడు మనం చేయాలనుకుంటే ఇలా చేయొచ్చు. సార్ ఏఎక్స్ ఈక్వల్ టు డి కదా, మీకు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ చెప్పాను నేను. సార్ ఏఎక్స్ ఈక్వల్ టు డి కదా, సార్ బోత్ సైడ్స్ ఏ ఇన్వర్స్ మల్టిప్లై చేస్తే సార్ మనకి ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ డి. బట్ నాకు ఒకటి చెప్పండి, ఇక్కడ ఏంటి డిఫికల్టీ? సార్ మనం ఎక్స్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో సొల్యూషన్ మనం డైరెక్ట్గా ఫైండ్ చేయొచ్చు ఏ ఇన్వర్స్ ఇంటూ డి చేస్తే. అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని ఏ ఇన్వర్స్ కనుక్కోండి, దాన్ని మల్టిప్లై చేస్తే వస్తుంది. బట్ మీరు గ్యారంటీ చెప్పగలరా ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందని? ఎందుకంటే ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు 0 అయితే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వదు. అప్పుడు మీరు సొల్యూషన్ సొల్యూషన్ ఇన్ఫైనైట్ సొల్యూషన్ ఎలా డిస్టింగ్విష్ చేస్తారు? కాబట్టి ఇక్కడ ఏంటి సార్, ఇక్కడ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్. అండ్ ఇంకోటి, ఒకవేళ అలా ఉన్నా కూడా మీరు ఇన్వర్స్ కనుక్కొని మల్టిప్లై చేసి ఇదంతా ఏంటి సార్, ఇది ఇట్ విల్ క్రియేట్ ఏ ప్రాబ్లం. అంటే ఇది కొంచెం ఎలా ఉంది కదా, ఆక్వర్డ్ ఫీలింగ్ ఉంది కదా. సో మనం ఇది చెయ్యం. మనం ఏం చేస్తామంటే సార్ మనము క్రామర్స్ రూల్ వాడతాం. అండ్ ఇప్పుడు ఇది నేను చెప్పాను కదా. అండ్ ఇంకోటి ఒకటి ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోండి గాయస్, ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ D1 D2 D3 అనేటివి ఏంటి సార్? D1 D2 D3లో అట్లీస్ట్ 1 ఈస్ నాన్ జీరో. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి గాయస్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అది ఇక్కడ నేను రాస్తాను చూడండి సార్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది సార్. ఇక్కడ హియర్ D1 నాట్ ఈక్వల్ టు 0 ఆర్ సార్ D2 నాట్ ఈక్వల్ టు 0 ఆర్ D3 నాట్ ఈక్వల్ టు 0. ఏంటి సార్ దీని మీనింగ్ అంటే, సార్ ఎప్పుడైతే అట్లీస్ట్ ఏదో ఒకటి ఇక్కడ D1 అన్నా నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి, లేదంటే D2 అన్నా నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి, లేదంటే D3 అన్నా నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఒక్కటి 0 ఉండి మిగతా రెండు 0 అయినా కూడా పర్లేదు. బట్ ఏంటి నేను చెప్పేది సార్, ఇలాంటి సిచ్యువేషన్ మన దగ్గర ఉన్నప్పుడు ఇటువంటి ఈక్వేషన్స్ మనం ఏమంటామంటే, అంటే దీని అర్థం ఏంటి సార్, రైట్ సైడ్లో ఏవైతే కాన్స్టెంట్స్ ఉన్నాయో అవి కానీ దాంట్లో అన్ని జీరోస్ లేకుంటే, అంటే సపోజ్ D1 0 అనుకోండి, D2 0 అనుకోండి, D3 మాత్రం 0 ఉండకూడదు సార్. అట్లా ఏదో ఒక కాన్స్టెంట్ నాన్ జీరో, లేదంటే అన్ని నాన్ జీరో, లేదంటే రెండు నాన్ జీరో, కానీ అన్ని జీరో మాత్రం ఉండకూడదు. ఇటువంటి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏమంటారు తెలుసా? నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటాం. దీనిని ఏమంటాం సార్? దీనిని ఏమంటామంటే సార్ నాన్ హోమోజీనియస్ సార్. దీనిని మనం ఏమంటామంటే సార్ నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. దీనిని మనం ఏమంటాం సార్? నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. హోమోజీనియస్ అంటే ఏంటి? ఇప్పుడు మీకు డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది సార్. అట్లీస్ట్ ఏదో ఒకటి 0 ఉండకపోతే నేను ఏమని చెప్పా, నాన్ హోమోజీనియస్ అన్నా. అన్ని 0 ఉంటే సార్ అది హోమోజీనియస్. అందుకని ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను మీకు క్రామర్స్ రూల్ ఏదైతే ఫస్ట్ హెడ్డింగ్ తీసుకొని వచ్చానో దీని తర్వాత వెంటనే నేను నాన్ హోమోజీనియస్ అని హెడ్డింగ్ పెట్టా. ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ నేను ఏదైతే క్రామర్స్ రూల్ ఇక్కడ డిస్కస్ ఇప్పుడు చేస్తానో దాంట్లో ఈ D1 D2 D3 వాల్యూస్ పైన నేను ఒక కండిషన్ పెట్టా. అవేంటివి సార్? ఇక్కడ D1 నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి, లేదంటే D2 నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి, లేదంటే D3 నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. దానిలో మనం నాన్ హోమోజీనియస్ అంటాం. సో ఇప్పుడు నాన్ హోమోజీనియస్కి మనం క్రామర్స్ రూల్ అప్లై చేసి మనం ఎలా ఫైండ్ చేస్తాం? ఇది సార్ క్వశ్చన్. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇది ఆల్రెడీ మీకు చెప్పా సార్. ఇప్పుడు మనము క్రామర్స్ రూల్ డిస్కస్ చేస్తున్నాం కదా, ఈ మ్యాట్రిసెస్ కూడా ఫామ్ చేశాం కదా. మీకు డి మ్యాట్రిక్స్ అంటే ఏంటో తెలుసు, ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంటో తెలుసు. సో ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి సార్. మనం ఏదైతే మ్యాట్రిసెస్ ఫామ్ చేసామో సార్, మీరు బాగా గమనిస్తే మొత్తం క్రామర్స్ రూల్ అంతా ఈ పేజ్లో అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి సార్. క్రామర్స్ రూల్లో ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ సార్, మీరు ఏదైతే ఏ మ్యాట్రిక్స్ ఫామ్ చేశారో, ఏది ఏ మ్యాట్రిక్స్ సార్, అది A1 B1 C1 సార్, A2 B2 C2 సార్, A3 B3 C3 ఈ మ్యాట్రిక్స్ ఫామ్ చేశారు కదా సార్. ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ని మనం ఏమంటామంటే డెల్టా అంటాం. ఈ మ్యాట్రిక్స్ ఒక డిటర్మినెంట్ మనం క్రామర్స్ రూల్ ఏమంటాం సార్? డెల్టా అంటాం. మీరు ఈ డెల్టా అంటే సార్ దీన్ని మీరు డిటర్మినెంట్ ఆఫ్ ఏ కూడా అనొచ్చు. బట్ మనం ప్రతిదానికి ఒక సీక్వెన్స్ తీసుకొని వెళ్తున్నాం కాబట్టి సార్, ఏ మ్యాట్రిక్స్ ఒక డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనండి మీరు. బట్ దానికి ఇంకొక పేరు ఇచ్చాను నేను, డెల్టా అని ఇచ్చా. ఓకే, డెల్టా అంటే ఏంటంట? డెల్టా అంటే సింపుల్గా ఏంటంట సార్, డిటర్మినెంట్ ఆఫ్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంట. డెల్టా అంటే ఏంటి సార్? డెల్టా అంటే ఏంటో రాస్తాం చూడండి ఇక్కడ. డిటర్మినెంట్ ఆఫ్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. అర్థమైనా? కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఒక డిటర్మినెంట్ని మనం ఏమంటాం? క్రామర్స్ రూల్లో డెల్టా అంటాం. సరే ఇప్పుడు డెల్టా ఉంది సార్. ఇప్పుడు డెల్టా అంటే ఏంటి సార్? సింపుల్గా A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 యొక్క డిటర్మినెంట్. ఓకే సార్, దీన్ని మనం డెల్టా అన్నాం. నెక్స్ట్ ఏంటి సార్? నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంకా ఇంపార్టెంట్ థింగ్ వస్తుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి,
ఏంటి సార్ ఇంపార్టెంట్ థింగ్ అంటే చూడండి ఇక్కడ సార్ ఏంటి సార్ ఇంపార్టెంట్ అంటే సార్ డెల్టా అంటే ఇక్కడ తెలిసిపోయింది మీకు. ఇప్పుడు మనకి ఏ మ్యాట్రిక్స్ కాకుండా ఇంకొక మ్యాట్రిక్స్ కూడా తెలుసు. ఏంటి చెప్పండి సార్? మనకి ఎక్స్ మ్యాట్రిక్స్ కూడా తెలుసు, మనకి డి మ్యాట్రిక్స్ కూడా తెలుసు. సో ఇప్పుడు నేను డి మ్యాట్రిక్స్ పైన ఫోకస్ చేస్తున్నా చూడండి. సార్ డి మ్యాట్రిక్స్ ఏంటి సార్? D1 సార్ D2 సార్ D3 ఇదే కదా సార్? D1 D2 D3 ఇదే కదా. సో ఇప్పుడు దీనిపైన మీరు ఫోకస్ చేస్తే ఇక్కడ మీకు ఒకటి అర్థం కావాలి సార్. ఎప్పుడైతే ఇక్కడ దీన్ని మనం ఏమంటాం చెప్పండి సార్? దీన్ని మనం కాలమ్ మ్యాట్రిక్స్ అంటాం, ఎందుకంటే సింగిల్ కాలమ్ ఉంది. సో ఈ కాలమ్ మ్యాట్రిక్స్ మనం యూజ్ చేసి ఇక్కడ ఏవైతే మీకు 3 కాలమ్స్ కనిపిస్తున్నాయి, ఈచ్ కాలమ్ని మనం ఒక్కొక్కసారి రిప్లేస్ చేసుకుంటూ వెళ్తాం. అప్పుడు మళ్ళీ కొత్త కొత్త డిటర్మినెంట్స్ వస్తాయి కదా, దానికి మనం కొత్త కొత్త పేర్లు ఇస్తాం. సో 3 సార్లు మనం రిప్లేస్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు చెప్పండి సార్? ఇక్కడ ఏదైతే మీకు ఫస్ట్ కాలం కనిపిస్తుందో ఆ కాలం మొత్తం నేను A1 A2 A3 మొత్తం తీసేసి సార్ D1 D2 D3 ఈ ప్లేసెస్లో పెట్టేస్తా. అదొక పాసిబిలిటీ కదా. ఇంకో పాసిబిలిటీ ఏంటి సార్? B1 B2 B3 తీసేసి D1 D2 D3 పెడతా. ఇంకో పాసిబిలిటీ ఏంటి సార్? C1 C2 C3 తీసేసి సార్ D1 D2 D3 పెడతా. అలా చేస్తే నాకు 3 మోర్ డిటర్మినెంట్స్ వస్తాయి. ఒక డిటర్మినెంట్ ఏంటి? డెల్టా. ఇంకా 3 ఏముంటాయి సార్? డెల్టా1 డెల్టా2 డెల్టా3. సో అవేంటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ సార్. డెల్టా1 వచ్చేసి ఏంటంటే సార్, డెల్టా1 ఈజ్ ద డిటర్మినెంట్ ఫార్మ్డ్. డెల్టా1 ఈజ్ ద డిటర్మినెంట్ ఫార్మ్డ్ బై replacing the first column. Replacing what sir? Replacing the first column. గుర్తు పెట్టుకోండి, రిప్లేసింగ్ ద ఫస్ట్ కాలం. మీకు అంత కావాల్సి కంటే ఇక్కడ నేను దాన్ని నోట్ చేస్తాను, ఎందుకంటే అక్కడ నోట్ చేస్తే మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే మిగతా డెల్టా2 డెల్టా3 కూడా ఉంటాయి కదా. సో ఇక్కడ చూడండి బాగా సార్, A1 A2 A3 ప్లేస్లో నేనేం పెడుతున్నా ఇక్కడ సార్? D1 D2 D3 పెడుతున్నా సార్. D1 సార్ D2 సార్ D3. ఓకే. నెక్స్ట్ సార్, మిగతా 2 కాలమ్స్ సేమ్ ఉంటాయి, మిగతా కాలమ్స్ ఏం చేంజ్ లేదు. చూడండి ఇక్కడ సార్, ఇక్కడ ఏంటి సార్? ఇక్కడ B1 ఇక్కడ B2 సార్, ఇక్కడ B3 సార్, ఇక్కడ C1 ఇక్కడ C2 ఇక్కడ C3. ఓకే. ఓకే, ఇప్పుడు దీన్ని మనం డెల్టా1 అన్నాం సార్. ఇలా చేసాం. ఓకే. నెక్స్ట్ ఏంటి సార్? నెక్స్ట్ ఏంటంటే సార్ డెల్టా2. సార్ డెల్టా2 ఎలా ఫామ్ అవుతుంది సార్? డెల్టా2 కూడా ఏంటి సార్? డెల్టా2 కూడా డిటర్మినెంటే. అది ఎలా ఫామ్ అవుతుంది చెప్పండి సార్? అది ఎలా ఫామ్ అవుతుంది సార్? అది ఎలా ఫామ్ అవుతుంది అంటే సార్, ఇప్పుడు ఫస్ట్ కాలం రిప్లేస్ చేస్తే మనం డెల్టా1 అన్నాం సార్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సార్, సెకండ్ కాలంని రిప్లేస్ చేద్దాం. ఇక్కడ ఏదైతే సెకండ్ కాలం వస్తుందో దాన్ని మనం D1 D2 D3తో రిప్రజెంట్ చేద్దాం. సో D1 సార్ D2 సార్ D3. అండ్ రిమైనింగ్ ఫస్ట్ కాలం థర్డ్ కాలం ఎలా ఉంటాయి సార్? ఫస్ట్ కాలం సెకండ్ థర్డ్ కాలం మనం ఏం చేంజ్ చేయట్లేదు, ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. ఓకే, చెప్పండి సార్. ఫస్ట్ కాలం ఏంటి? A1 A2 A3 సార్. A1 A2 సార్ A3. థర్డ్ కాలం ఏంటి సార్? C1 C2 C3 C1 C2 C3. చేంజ్ ఎక్కడ వచ్చింది సార్? ఇక్కడ ఫస్ట్ కాలంలో మనం ఏదైతే మనం కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఉందో దాన్ని తీసుకొచ్చి పెట్టాం కాబట్టి ఫస్ట్ కాలంలో దాన్ని డెల్టా1 అన్నాం. రిమైనింగ్ 2 కాలమ్స్ సేమ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా అంతే సార్. ఫస్ట్ కాలం థర్డ్ కాలం మనం ఏం చేయట్లేదు, సెకండ్ కాలం ఒకటే D1 D2 D3 రాసాం సార్. ఓకే, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి సార్? డెల్టా3. ఇప్పుడు డెల్టా3 ఏంటి? డెల్టా3 ఇంకా మీరు చెప్పగలగాలి ఇప్పుడు సార్. ఏంటి సార్? థర్డ్ కాలంతో ఇప్పుడు రిప్లేస్ చేస్తాం. ఏం చేస్తాం సార్? ఇప్పుడు ఇక్కడ ఏదైతే మీకు థర్డ్ కాలం కనిపిస్తుందో ఆ కాలం ఎలిమెంట్స్ని C1 C2 C3 కదా యాక్చువల్గా. ఇప్పుడు దాన్ని తీసేసి D1 D2 D3 పెడతాం. ఓకే, ఇక్కడ ఏమొస్తాయి సార్? D1 సార్, ఇక్కడ D2 సార్, ఇక్కడ D3. ఓకే సార్, ఇవి వచ్చాయి. అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమైనా చేంజ్ అంటే ఏం చేంజ్ ఉండదు సార్. A1 B1 A2 B2 సార్. A1 B1 A2 B2 సార్. A3 B3. ఇక్కడ నేను డెల్టా1 డెల్టా2 డెల్టా3 ఎలా రాసా, డెల్టా ఎలా రాసా, ఇది మీకు అర్థమైతే గ్రామర్స్లో అయిపోయినట్టే. ఇంకా అర్థమైందా సార్? ఫస్ట్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఉంది కదా, కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఒక డిటర్మినెంట్ని మనం డెల్టా అంటాం. అండ్ సార్ ఈ డిటర్మినెంట్లో ఇఫ్ యూ చేంజ్ ద ఫస్ట్ కాలం విత్ ద కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్, ఈ ఎలిమెంట్స్ని ఆ ఎలిమెంట్స్ రిప్లేస్ చేసేయండి. అప్పుడు రిమైనింగ్ 2 ఎలిమెంట్స్ సేమ్ అలానే పెడతాం, రిమైనింగ్ 2 కాలం ఎలిమెంట్స్ని. అప్పుడు దాన్ని మనం ఏమంటాం సార్? దాన్ని మనం డెల్టా1 అంటాం సార్. ఇప్పుడు డెల్టా2 అంటే ఏంటి సార్? డెల్టా2 మీన్స్ రిప్లేసింగ్ ద సెకండ్ కాలం ఆఫ్ డెల్టా, రిప్లేసింగ్ ద సెకండ్ కాలం ఆఫ్ డెల్టా విత్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. సో ఇలా చేసినప్పుడు మనకేమొచ్చింది సార్? డెల్టా2 వచ్చింది. డెల్టా3 అంటే ఏంటి సార్? థర్డ్ కాలంని మనం రిప్లేస్ చేసాం విత్ ద కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఇన్ ద డెల్టా. సో ఇప్పుడు డెల్టా1 డెల్టా సార్ ఎందుకు కనుక్కుంటున్నాం? 4 డిటర్మినెంట్స్ కనుక్కుంటాం సార్. ఎందుకు? రీజన్ ఏంటి సార్? డెల్టా కనుక్కున్నాం, డెల్టా1 కనుక్కున్నాం, డెల్టా2 కనుక్కున్నాం, డెల్టా3 కనుక్కున్నాం. రీజన్ ఏంటి సార్ అంటే ఇప్పుడు ఇక్కడ మీకు అర్థమవుతుంది సార్. రీజన్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి
సార్ మన దగ్గర ఏమేమి ఉన్నాయి చెప్పండి. సార్ మన దగ్గర డెల్టా ఉంది, సార్ మన దగ్గర డెల్టా 1 ఉంది, సార్ మన దగ్గర డెల్టా 2 ఉంది, సార్ మన దగ్గర డెల్టా 3 ఉంది. సార్ ఇవి ఎందుకు ఉన్నాయి సార్ అంటే మనం అసలు ఏం చేయాలనుకుంటాం ఈక్వేషన్స్తో? సార్ మనం సొల్యూషనే కదా ఫైండ్ చేయాలనుకుంటున్నది. సో దే హెల్ప్ అస్ టు ఫైండ్ ద సొల్యూషన్. ఈ 4 మనకు హెల్ప్ చేస్తాయి సొల్యూషన్ ఫైండ్ చేయడానికి. అది ఎలాగంటే సార్ మీకు ఎక్స్ వాల్యూ కదా కావాల్సింది, మీకు వై వాల్యూ కదా కావాల్సింది, మీకు జెడ్ వాల్యూ కదా కావాల్సింది, ఇవే కదా మీకు వాల్యూస్ కావాల్సిందే యాక్చువల్గా సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్లో. అవి ఎలా వస్తాయి తెలుసా సార్? ఎక్స్ కావాలంటే మీకు డెల్టా 1 ఏదైతే డిటర్మినెంట్ వాల్యూ వచ్చిందో దాన్ని డెల్టాతో డివైడ్ చేయండి. ఎక్స్ కావాలంటే డెల్టా 1 డివైడెడ్ బై డెల్టా చేయాలి. డెల్టా 1 డివైడెడ్ బై డెల్టా 1 వాల్యూ సపోజ్ 5 అనుకోండి, డెల్టా వాల్యూ 1 అనుకోండి, 5/1 ఎంత 5 అంటే ఎక్స్ వాల్యూ 5 అలాగా. ఇప్పుడు y ఈక్వల్ టు సార్ ఇదేంటి సార్? ఇది డెల్టా 2 బై వై, డెల్టా 2 బై డెల్టా. నెక్స్ట్ z ఏంటి సార్? డెల్టా 3 బై డెల్టా. అర్థమైనా సార్? మనం డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 ఎందుకు అనుకుంటామంటే వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ దోస్ వాల్యూస్ టు ఫైండ్ డైరెక్ట్ ఎక్స్ వై జెడ్. ఇప్పుడు డెల్టా 1 బై డెల్టా వేస్తే మనకి ఎక్స్ వస్తుంది, డెల్టా 2 బై డెల్టా వేస్తే వై వస్తుంది, డెల్టా 3 బై డెల్టా వేస్తే జెడ్ వస్తుంది. సో ఇంకా దీనికన్నా ఇంకా ఈజీ ఏదైనా ఉంటుందా చెప్పండి? అయిపోయి. ఇప్పుడు ఏంటి సార్ అంటే బట్ ఇక్కడ వచ్చేసి సార్ మన దగ్గర మనం సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది సార్? సొల్యూషన్ క్యాన్ బి ఎయిదర్ యూనిక్, ఎయిదర్ నో సొల్యూషన్, ఎయిదర్ ఇన్ఫినిట్ సొల్యూషన్. సార్ ఏ కేసులో ఏది వస్తుంది సార్? మనము వితౌట్ సాల్వింగ్ దీస్ వాల్యూస్ డెల్టా 1 బై డెల్టా, డెల్టా 2 బై డెల్టా, డెల్టా 3 బై డెల్టా ఇవి కనుక్కునే కన్నా సార్ మనం దీనిని చూసి ఏమైనా కమెంట్ చేయొచ్చా? డెల్టాని, డెల్టా 1ని, డెల్టా 2ని, డెల్టా 3ని చూసి ఏమైనా కమెంట్ చేయొచ్చు అంటే ఎస్ సార్. యాక్చువల్గా మనకు సొల్యూషన్ యూనికా, ఇన్ఫినిటా, నో సొల్యూషన్ అని క్రామర్స్ రూల్ కండిషన్స్ ఉన్నాయి సార్. అవి ఎలాగంటే సార్ అంత డిపెండ్ అయ్యేది డెల్టా పైన ఫస్ట్. సార్ డెల్టా అనేది ఏంటి సార్? డిటర్మినెంట్ ఆఫ్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ కదా సార్. దీని వాల్యూ పైన మనం మిగతా అన్ని రాస్తాం. ఎలా చూడండి సార్? డెల్టా ఏ కేసెస్ వస్తాయి చెప్పండి సార్? డెల్టాకి 2 కేసెస్ వస్తాయి సార్. డెల్టా నాట్ ఈక్వల్ టు 0, డెల్టా నాట్ ఈక్వల్ టు 0, లేదంటే డెల్టా ఈక్వల్ టు 0. ఇవే కదా 2 కేసెస్. డెల్టా నాట్ ఈక్వల్ టు 0, డెల్టా ఈక్వల్ టు, డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అండ్ డెల్టా ఈక్వల్ టు 0. ఇవే కదా 2 కేసెస్. చూడండి సార్ ఇప్పుడు ఏ కేసు ఏది రిప్రజెంట్ చేస్తుంది సార్? డెల్టా నాట్ ఈక్వల్ టు 0 ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే అవర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ యాజ్ యూనిక్ సొల్యూషన్. అవర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ యాజ్ యూనిక్ సొల్యూషన్. అర్థమైనా? అవర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ యాజ్ యూనిక్ సొల్యూషన్. సార్ డెల్టా ఈక్వల్ టు 0 వస్తే ఇప్పుడు ఇక్కడ ఇంకా 2 కేసెస్ వస్తాయి సార్. ఇక్కడ 2 కేసెస్ ఏంటి సార్ అంటే ఇప్పుడు డెల్టా ఈక్వల్ టు 0 అయింది కదా, డెల్టా ఈక్వల్ టు 0 అయింది కదా. ఇప్పుడు ఎప్పుడైతే ఒక డెల్టా పైన మనం కన్క్లూషన్ తెచ్చామో అంటే డెల్టా నాట్ ఈక్వల్ టు 0, డెల్టా ఈక్వల్ టు 0 అంటే డెల్టా పంచేది అయిపోయింది. ఇంకా డెల్టా గురించి మనం ఆలోచించాం, ఇక్కడ చెప్పేసాం కదా డెల్టా ఈక్వల్ టు 0 అని. ఇప్పుడు నెక్స్ట్ మన ఫోకస్ వెళ్ళేది డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 పైన. సార్ ఒకవేళ డెల్టా 1 అట్లీస్ట్ వన్ ఆఫ్ డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3, అట్లీస్ట్ వన్ ఆఫ్ డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 ఈస్ నాన్ జీరో. అట్లీస్ట్ వన్ ఆఫ్ డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 ఏదైతే మనం డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 క్యాలిక్యులేట్ చేసామో దాంట్లో అట్లీస్ట్ ఒక్కటన్నా నాన్ జీరో వస్తే అంటే ఏంటి సార్? 0 రాకుండా అదర్ దాన్ 0, 1, 0, 1, -1, 2 అలాగా ఏదైనా నాన్ జీరో వాల్యూ వస్తే ఆ దాంట్లో ఎటువంటి సొల్యూషన్ వస్తుంది సార్ అంటే ఈ కేసులో వచ్చే సొల్యూషన్ ఏంటంటే సార్ నో సొల్యూషన్. మనకు సొల్యూషనే రాదు అసలు. అర్థమైందా సార్? డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3లో అట్లీస్ట్ ఏదైనా ఒకటి నాన్ జీరో వాల్యూ వస్తే, ఏదన్నా అన్ని రావాలని చెప్పట్లేదు నేను, ఏదైనా ఒకటి నాన్ జీరో వస్తే మనకి ఏ కండిషన్ వస్తుంది? నో సొల్యూషన్ కండిషన్. సో మనం స్టార్ట్ చేసింది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం. ఇలాగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం. ఫస్ట్ డెల్టా చూసాం సార్. డెల్టా ఈక్వల్ టు 0 వచ్చింది అంటే యూనిక్ సొల్యూషన్ కాదు, పక్కన పెట్టండి సార్. డెల్టా ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు ఇన్ఫినిటా, నో సొల్యూషనా సార్? నో సొల్యూషన్ రావాలంటే అట్లీస్ట్ వన్ ఆఫ్ డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 నాన్ జీరో రావాలి. ఓకే సార్ వచ్చింది సార్. నెక్స్ట్ ఏంటి సార్? ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి సార్ 3 డెల్టా 1, డెల్టా 2 అండ్ డెల్టా 3 3 ఈక్వల్ టు 0 వస్తాయి సార్. ఈ కేసు ఏంటి సార్? ఇన్ఫినిట్ సొల్యూషన్ కేసు. ఇది ఇలాగానే వస్తాయి. ఈ కేసు ఏంటి సార్? ఇది ఇన్ఫినిట్ సొల్యూషన్ కేస్. అర్థమైందా? సో డెల్టా నాట్ ఈక్వల్ టు 0 వస్తే యూనిక్, డెల్టా నాట్ ఈక్వల్ టు 0 వస్తే సార్ డెల్టా నాట్ ఈక్వల్ టు 0 వస్తే యూనిక్ సొల్యూషన్, డెల్టా ఈక్వల్ టు 0 వస్తే మేబీ నో సొల్యూషన్, మేబీ ఇన్ఫినిట్ సొల్యూషన్. ఇన్ఫినిట్ సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది అంటే సార్ డెల్టా ఈక్వల్ టు 0తో పాటు డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 అవి కూడా 0 వస్తాయి. కానీ అట్లీస్ట్ ఏదైనా ఒకటి డెల్టా 1 కానీ, డెల్టా 2 కానీ, డెల్టా 3 కానీ నాన్ జీరో వస్తే దాన్ని మనం ఏమంటాం చెప్పండి? దాన్ని మనం ఏమంటామంటే నో సొల్యూషన్ వస్తుంది అని చెప్తాం. ఓకే, బట్ ఇది యాక్చువల్గా ఎలా సార్ ఎలా వర్క్ అవుతుందంటే నాకు ఒకటి చెప్పండి.
సార్ ఫస్ట్ దీన్ని మనం అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ సార్ ఇన్ఫైనైట్ నో సొల్యూషన్ అవి అసలు ఎలా చెప్తున్నాం సార్. ఇప్పుడు మీరు ఫస్ట్ డెల్టా అబ్జర్వ్ చేయండి. డెల్టా డినామినేటర్లో ఉంది కదా. నాకు ఒకటి చెప్పండి, డినామినేటర్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అనుకోండి. సపోజ్ ఏదో ఒక వాల్యూ 2 వాల్యూ తీసుకోండి సార్. కింద 2 ఉంది, కింద 2 ఉంది, కింద 2 ఉంది సార్. పైన ఏదైనా వాల్యూ ఉండని ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ ఆల్వేస్ యూనిక్ వాల్యూ వస్తుందా లేదా? అంటే దీని అర్థం ఏంటి సార్, డెల్టా నాట్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు సార్ సంథింగ్ అబౌట్ దట్ నాన్ జీరో వాల్యూ, సంథింగ్ అబౌట్ నాన్ జీరో వాల్యూ, సంథింగ్ అబౌట్ నాన్ జీరో వాల్యూ అంటే ఇది యూనిక్ సొల్యూషన్ వస్తుంది. యూనిక్ సొల్యూషన్ వస్తుంది. అర్థమైందా? సపోజ్ డెల్టా ఈక్వల్ టు 1 అనుకోండి, అంటే నాన్ జీరో వాల్యూ కదా. సో డెల్టా 1 డెల్టా 2 జెడ్ ఎక్స్ వై జెడ్ ఏమొస్తుంది? ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి నేను. సపోజ్ డెల్టా ఈక్వల్ టు 1 సార్. డెల్టా ఈక్వల్ టు 1 వస్తే సార్ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి సార్. ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు డెల్టా 1/1. నెక్స్ట్ వై ఎంత సార్? డెల్టా 2/1. జెడ్ ఎంత సార్? జెడ్ ఈక్వల్ టు డెల్టా 3/1. నాకు ఒకటి చెప్పండి, ఏదైతే డెల్టా వాల్యూ వస్తుందో అదే కదా ఎక్స్ వాల్యూ, అది యూనికే ఉంటుంది కదా. అంటే దీని అర్థం ఏంటి సార్, నాట్ ఈక్వల్ టు 0 ఖచ్చితంగా మనకు గ్యారంటీ ఇస్తుంది యూనిక్ సొల్యూషన్. బట్ ఇప్పుడు ఏంటి సార్ అంటే ట్విస్ట్ సార్, ఇప్పుడు డెల్టా ఈక్వల్ టు 0 అనుకోండి. ఇప్పుడు డెల్టా ఈక్వల్ టు 0 అనుకుందాం. ఏంటి సార్ డిఫరెన్స్ అంటే, ఇప్పుడు డెల్టా ఈక్వల్ టు 0 కదా, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒకసారి క్రాస్ మల్టిప్లై చేసి చూద్దాం మనం, మీకు అర్థమవుతుంది నేను ఎందుకు అలా చెప్తున్నాను. సార్ మీకు ఎక్స్ కావాలంటే మీరు ఏం చేస్తారు, డెల్టా 1 సెకండ్ సార్ ఎక్స్ ఇంటూ డెల్టా ఈక్వల్ టు డెల్టా 1 కదా, ఇదొకటి సార్. వై ఇంటూ డెల్టా ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2. నెక్స్ట్ జెడ్ ఇంటూ డెల్టా ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3. ఇప్పుడు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇందాక నేను కండిషన్స్ ఏం రాశాను సార్. డెల్టా ఈక్వల్ టు 0 ఓకే సార్. డెల్టా ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ ఎల్హెచ్ఎస్ 3 0 కదా. కానీ డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 కానీ 3 zeros కాకుంటే నాకు చెప్పండి. నేనేమన్నా ఇందాక నో సొల్యూషన్ కేసులో సార్ అట్లీస్ట్ వన్ ఆఫ్ డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 నాట్ ఈక్వల్ టు 0 అన్నా. సపోజ్ నేను డెల్టా 1 డెల్టా 3 2 zeros పెట్టేసి డెల్టా 2 0 తీసుకోవట్లే. సపోజ్ డెల్టా 2 2 తీసుకుంటా. నో సొల్యూషన్ కేసు ఏది చెప్తా ఒక నిమిషం సార్. నో సొల్యూషన్ కేసులో ఏంటంటే సార్ డెల్టా ఆల్రెడీ 0, సో ఎల్హెచ్ఎస్ 0 మాకు తెలిసిందే సార్. డెల్టా 1 కూడా నేను 0 తీసుకున్నాను అని చెప్పా సార్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 0 వస్తుంది, బట్ రైట్ సైడ్ నేను డెల్టా 2లో డెల్టా 2 నాన్ 0 తీసుకుంటా. అంటే ఏంటి, సపోజ్ 1 తీసుకుంటా ఇక్కడ సార్. ఇక్కడ 2 0 తీసుకుంటా. నాకు చెప్పండి, ఈజ్ ఇట్ మ్యాథమెటికలీ వ్యాలిడ్ సార్? 0 ఈక్వల్ టు 1 వచ్చింది మనకి ఇక్కడ సార్. ఇది అసలు పాసిబిలిటీనే లేదు కాబట్టి ఇది అసలు సాటిస్ఫై చేయదు. కాబట్టి యు కెనాట్ గెట్ డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 మూడిట్లో ఏదో ఒకటి నాన్ జీరో ఉండదు. అలాగా వస్తే అసలు అది సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవ్వదు. అది చెప్తుంది ఇది. అండ్ ఇన్ఫినిట్ కేసు చూడండి ఒకసారి సార్. ఇన్ఫినిట్ సొల్యూషన్ కేసు చూడండి సార్. ఇన్ఫినిట్లో నేనేం చెప్పా సార్, డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 3 zeros అయిపోతాయని చెప్పా. అంటే ఏంటి సార్, లెఫ్ట్ సైడ్ 0 రైట్ సైడ్ 0, లెఫ్ట్ సైడ్ 0 రైట్ సైడ్ 0 సార్, లెఫ్ట్ సైడ్ 0 రైట్ సైడ్ 0, లెఫ్ట్ సైడ్ 0 రైట్ సైడ్ 0 సార్. ఇది మ్యాథమెటికల్ వ్యాలిడ్ సార్. అండ్ సార్ మనకు అసలు ఎక్స్ వై జెడ్ ఏం మనం కనుక్కోలేకపోతున్నాం కాబట్టి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వస్తాయి ఇక్కడ. ఎందుకంటే సార్ 0 ఈక్వల్ టు 0 అనేది ఆల్వేస్ వ్యాలిడ్ కదా సార్. ఏదైనా ఒక థింగ్ ఆల్వేస్ వ్యాలిడ్ అంటే దెర్ విల్ బి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. ఇక్కడ 0 అన్ని మనకు 0 ఈక్వల్ టు 0 0 ఈక్వల్ టు 0 0 ఈక్వల్ టు 0 వస్తాయి. మనం ఏదైతే కేసు తీసుకున్నామో ఇక్కడ లెఫ్ట్ సైడ్ 0 ఎందుకు రాసాను సార్ అంటే సార్ డెల్టా 0 కాబట్టి ఇన్ఫైనైట్ నో సొల్యూషన్ కేసు డిస్కస్ చేస్తున్నాం సార్. డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 పైన డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఆన్సర్ డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 పైన డిపెండ్ అవుతుంది. సో డెల్టా 1 ఏంటి చెప్పండి సార్. డెల్టా 1 ఏంటి సార్? డెల్టా 1 వచ్చేసి ఒకవేళ డెల్టా 1 0 డెల్టా 2 0 డెల్టా 3 కూడా 0 అంటే సార్ మ్యాథమెటికల్ అది వ్యాలిడ్. అందుకని ఇన్ఫినిట్ సొల్యూషన్స్ వస్తాయి. కానీ మూడిట్లో ఏదో ఒకటి నాన్ జీరో వస్తే అప్పుడు మనకి మ్యాథమెటికల్ ఇన్వాలిడ్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి సార్, అది పాసిబిలిటీనే లేదు. ఇది సార్ మొత్తం అంతా కహాని. బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సార్, ఇది ఇప్పటివరకు మీకు ఎంత అర్థమైపోయింది ఎలా మనం క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. బట్ ఇక్కడ ఒక థింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. ఇక్కడ ఇన్ఫినిట్ సొల్యూషన్ కేసు అని చెప్పా కదా సార్, డెల్టా ఈక్వల్ టు 0 అండ్ ఇది కూడా. ఇక్కడ ఈ కేసు ఒకసారి నేను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ సార్. ఇన్ఫినిట్ కేసు ఒకసారి వద్దాం. ఇన్ఫినిట్ కేసుకి వద్దాం ఒకసారి. ఇన్ఫినిట్ కేసులో యాక్చువల్గా ఒకటి తిరకాసు ఉంది. అదేంటి సార్ అంటే, ఇన్ఫినిట్ కేసు ఎప్పుడు వస్తుందని చెప్పాను నేను సార్. డెల్టా ఈక్వల్ టు 0 రావాలి సార్, డెల్టా 1 ఈక్వల్ టు 0 రావాలి సార్, డెల్టా 2 ఈక్వల్ టు 0 రావాలి సార్, డెల్టా 3 ఈక్వల్ టు 0 రావాలి. ఇదే కదా. కానీ ఇన్ఫినిట్ కేసులో దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. మనకి ఇన్ఫినిట్ కేస్ కండిషన్స్ ఇవి కదా సార్. డెల్టా ఈక్వల్ టు 0 ఉండాలి, డెల్టా 1 ఈక్వల్ టు 0, డెల్టా 2 ఈక్వల్ టు 0, డెల్టా 3 ఈక్వల్ టు 0. ఒకవేళ ఇవన్నీ అయినా కూడా దేర్ ఈజ్ ఎ స్పెషల్ కేస్. There is a special case and there is a possibility of no solution in infinite solution. Possibility of no solution. ఏది సార్ మీరు ఇన్ఫినిట్ సొల్యూషన్స్ లో నో సొల్యూషన్ అంటున్నారు ఏంటి సార్ అంటే, ఎస్
దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. అది నేను చెప్తాను ఒక నిమిషం. ఇక్కడ నేను రాసిన చాలా ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్. సార్ ఇన్ఫైనైట్ కేస్ ఎప్పుడు వస్తుంది? సరే ఈ 4 డిటర్మినెంట్స్ 0 అయినప్పుడు కదా. ఎస్, కానీ ఈ 4 డిటర్మినెంట్స్ 0 అయినా కూడా మనం ఇన్ఫైనైట్ అని చెప్పలేము ఒక స్పెషల్ కేసులో. అది ఏ కేసు అంటే, సార్ యాక్చువల్గా మీరు బాగా గమనిస్తే సార్ ఇన్ఫైనైట్ కేస్ అంటే ఏంటి సార్? మీకు యాక్చువల్గా ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఎలా వస్తాయి తెలుసా? ఇక్కడ మనం ఏదైతే 3 ఈక్వేషన్స్ తీసుకున్నామో, మీరు ఒకవేళ వెక్టర్స్ కానీ 3D కానీ చదివితే యాక్చువల్గా ఈ 3 ఈక్వేషన్స్ ఏంటివి మీరు ఎవరైనా చెప్తారా? 1 సెకండ్. ఈ 3 ఈక్వేషన్స్ ఏంటివి చెప్తారా? సరే ఈ 3 ఈక్వేషన్స్ యాక్చువల్గా ప్లేన్ ఈక్వేషన్స్. అండ్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ప్లేన్ ఈక్వేషన్స్ ఎప్పుడు వస్తుంది సార్? వెన్ ఆల్ ద ప్లేన్స్ ఇంటర్సెక్ట్. అప్పుడు ఒక లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫామ్ అవుతుంది అక్కడ. ఆ లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇన్ఫైనైట్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి మనం ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అంటాం. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి గాయస్, ఇక్కడ ఒక స్పెషల్ కేస్ రాసాను నేను. ఆ స్పెషల్ కేస్ మీకు అర్థం కావాలి. సార్ ఏంటి సార్ స్పెషల్ కేస్ అంటే? సపోజ్ చూడండి, సపోజ్ ఇది ఒక మీ యొక్క బుక్ అనుకోండి. ఇది సపోజ్ ఇది ఒక మీరు బుక్ అనుకోండి. మీరు బుక్ ఇట్లా ఓపెన్ చేశారు. నాకు ఒకటి చెప్పండి, ఇది ఇక్కడ నేను రాసినది ఇది ఈక్వేషన్ 1. ఇది ఈక్వేషన్ 1, a1x + b1y + c1z = d1. సార్ ఈ ఈక్వేషన్ పేరు ఏంటంటే సరే ఈ ఈక్వేషన్ 2. సార్ ఈ ఈక్వేషన్ పేరు ఏంటంటే సరే ఈక్వేషన్ 3. నాకు ఒకటి చెప్పండి, 3 మీరు బాగా గమనిస్తే సార్ 3 ఒకే లైన్తో ఇంటర్సెక్ట్ అయ్యాయి. ఇక్కడ మీరు బాగా గమనిస్తే సార్ 3 ప్లేన్ ఆఫ్ ఈక్వేషన్స్ ఒకే లైన్లో ఇంటర్సెక్ట్ అయ్యాయి. సార్ ఈ కేసే సార్ మనం ఇన్ఫైనైట్ అనింది. ఈ కేసే మనం ఏమంటున్నాం సార్? ఈ కేసే మనం ఏమంటున్నాం అంటే సార్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అంటున్నాం. ఎందుకంటే లైన్ పైన చాలా పాయింట్స్ ఉంటాయి, ఇన్ఫైనైట్ పాయింట్స్ ఉంటాయి, అందుకని ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. బట్ ఇప్పుడు నేనేమంటా అంటే ఇక్కడ ఒక కేసు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సార్, ఇదైతే ఓకే, బట్ ఈ కేసులో డెఫినెట్గా ఇవన్నీ జీరోస్ వస్తాయి. బట్ ఇంకొక కేసులో కూడా వస్తాయి సార్. ఎప్పుడంటే సార్ ఎప్పుడైతే ప్లేన్ ఆఫ్ ఈక్వేషన్స్ ప్యారలల్ ఉంటాయో, ప్లేన్ ఆఫ్ ఈక్వేషన్స్ 3 ప్లేన్ ఆఫ్ ఈక్వేషన్స్ కరెక్ట్గా వేసానా? లాస్ట్ది కొంచెం పోయింది, ఒక నిమిషం ఆగండి. ఓకే, మీరు బాగా గమనిస్తే సార్ ఈ 3 ప్లేన్స్ మీకు బాగా గమనిస్తే సార్ 3 ప్లేన్స్ ప్యారలల్గా ఉన్నాయి. సార్ ఇది ఈక్వేషన్ 1 ప్లేన్, సార్ ఇది ఈక్వేషన్ 2 ప్లేన్, సార్ ఈక్వేషన్ 3 ప్లేన్. కానీ ఇలాంటి కేసులో కూడా మీకు ఏమొస్తుంది సార్? ఈ 4 0 వస్తాయి. బట్ ఇది నో సొల్యూషన్ కదా, కాబట్టి మీరు ఈక్వేషన్స్ని బాగా గమనించండి. మీరు ప్యారలల్వి మీరు ఆటోమేటిక్ గుర్తుపెట్టుకుంటారు. ఎలా సార్ అంటే సపోజ్ ఈ కేసు ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. సపోజ్ ఈక్వేషన్స్ ఇలా ఉన్నాయి, ప్లేన్స్ మీద ఈక్వేషన్స్ రాస్తున్నా చూడు. సపోజ్ x + y + z = 5. సార్ 2x + 2y + 2z = 7. సార్ నెక్స్ట్ ఏంటంటే సార్ 5x + 5y + 5z = 10. నాకు ఒకటి చెప్పండి, ఈ 3 ఈక్వేషన్స్ మీరు ఒక్కసారి చూడండి. సరే ఈ 3 ఈక్వేషన్స్కి మీరు ఏం చేస్తారంటే Δ1, Δ2, Δ3 ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయండి. ఇవన్నీ 4 క్యాలిక్యులేట్ చేయండి. మీకు డెఫినెట్గా ఏమొస్తాయి సార్? 4 0 వస్తాయి. ఇది గ్యారంటీ. 3 ఈక్వేషన్స్ ఇచ్చా కదా, మీరేమనుకుంటారు సార్ నేను గ్రామర్ రూల్ అప్లై చేస్తా, నాకు ఏ సొల్యూషన్స్ వస్తే తెలిసిపోతాయి అనుకుంటారు. బట్ ఈ 3 ఈక్వేషన్స్కి మీరు ఎప్పుడైతే Δ1, Δ2, Δ3 క్యాలిక్యులేట్ చేస్తారో యాక్చువల్గా అవి ఏమొస్తాయి సార్? ఆ 4 0 వస్తాయి. మీరేమనుకుంటారు సార్ అది ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అనుకుంటారు. బట్ యాక్చువల్గా ఈ లైన్ ఏదైతే నేను ఈక్వేషన్స్ ఇచ్చానో అవి యాక్చువల్గా ఏంటి సార్? దే ఆర్ ద ప్యారలల్ ప్లేన్ ఈక్వేషన్స్. కాబట్టి ప్యారలల్ ప్లేన్ ఈక్వేషన్స్లో మీకు ఎక్కడ ఇంటర్సెక్షన్ ఎలా జరిగింది? ఇక్కడ ఇంటర్సెక్షన్ ఎక్కడ ఉంది చెప్పండి? ప్లేన్స్ మధ్యలో ఏమైనా ఇంటర్సెక్షన్ ఉందా? ఏ ప్లేన్స్ అన్న ఇంటర్సెక్ట్ అయ్యాయి ఇక్కడ? మళ్ళీ మీకు సొల్యూషన్ ఎక్కడి నుంచి వచ్చింది? కానీ మీరు ఇన్ఫైనైట్ కేస్ అంటున్నారు కదా, అంటే ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంది, గుర్తుపెట్టుకోండి. 99% మీకు ఉండదు, ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్కి రావు. బట్ వచ్చినా కూడా మీరు దాన్ని చూడగలగాలి. ఎందుకు సార్ మీరు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు సార్ అంటే సార్ ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో మీరు 2ని కామన్ తీయండి, అది ఎగ్జాక్ట్గా ఫస్ట్ ఈక్వేషన్ లెఫ్ట్ సైడ్ లెక్కనే కనిపిస్తుందో లేదా? ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సార్ ఈక్వేషన్లో 2 కామన్ తీసి అవతల పంపించండి. సార్ ఇది x + y + z = 7/2 లెక్క ఉందా సార్? లెఫ్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఆర్ బోత్ సేమ్. సార్ ఇవి యాక్చువల్గా ప్యారలల్ ప్లేన్స్. మరి ప్యారలల్ ప్లేన్స్కి ఇంటర్సెక్షన్ లేకున్నప్పుడు అవి దానికి సొల్యూషన్ అనేది వచ్చింది. కానీ మీరు గ్రామర్ రూల్ ఏదైతే బ్లైండ్గా అప్లై చేస్తారో Δ1/Δ, Δ2/Δ, Δ3/Δ, అండ్ ఈ కేసు వచ్చినప్పుడు సార్ ఇన్ఫైనైట్ కేస్ అంటారు కదా. బట్ ఇక్కడ నో సొల్యూషన్ కదా యాక్చువల్గా. సో జామెట్రికల్గా కూడా మీరు ఆలోచించగలగాలి. కొన్ని క్వశ్చన్స్ అలాగా మీకు కన్ఫ్యూజ్ చేస్తాయి, అర్థమైందా? సో ఇప్పుడు మీరు ఈక్వేషన్స్ చూసి మీరు వెంటనే చెప్పొచ్చు. సపోజ్ ఇక్కడ 2 2 2 లేకుండా 3x 4y ఏదో ర్యాండమ్ ఉంది, ఇక్కడ కూడా ర్యాండమ్ ఉంది. సో దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. బట్ ఇలాంటి ప్లేన్స్లో ప్యారలల్ ప్లేన్స్లో దెర్ ఈస్ నో పాసిబిలిటీ ఆఫ్ సొల్యూషన్. అసలు కన్సిస్టెన్సీనే కాదు ఈ ప్లేన్స్. ఇవేంటివి ఇవి సార్? దెర్ ఈస్ నో సొల్యూషన్, ఇక్కడ సొల్యూషనే లేదు ఇక్కడ. గాయ్స్ ఇది ఇన్ఫైనైట్ కేసులో కూడా ఒక దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ నో సొల్యూషన్. ఇది మీకు చెప్పాలనుకున్నా.
ఏదైతే మీరు ఇన్ఫినిట్ కేస్ అని మీరు భ్రమ పడతారో ఆ ఇన్ఫినిట్ కేసులో ఒక స్పెషల్ కేసు ఉంది. ఆ స్పెషల్ కేసులో యూ క్యాన్ గెట్ నో సొల్యూషన్. కాబట్టి బ్లైండ్గా ఈ కండిషన్స్ వచ్చాయి కదా అని చెప్పేసి అప్లై చేయకండి. ఒకసారి ప్లేన్ ఈక్వేషన్స్ అది ఈక్వేషన్స్ చూడండి, ఏదైతే మీకు సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చారో అది ఒకసారి చూడండి. అవి చూసిన తర్వాత మీకే క్లారిటీ వస్తుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు. ఇంకా అప్పుడు సార్ మీకే క్లారిటీ వచ్చినప్పుడు మీరే కరెక్ట్గా అప్లై చేస్తారు కదా. నేను జస్ట్ మీకు ఏం చెప్తానంటే ఒక్కసారి మీకు ఏదైతే ఈక్వేషన్స్ ఇచ్చారో లాంబ్డా న్యూ అలా కోఎఫిషియన్స్ ఇస్తే మీరు పక్కన పెట్టండి, అక్కడ పాసిబిలిటీ ఉండదు దాదాపుగా. బట్ అలా కాకుండా ఈక్వేషన్స్ ఏదైతే ఏమంటారు అన్ని కోఎఫిషియన్స్ మీకు నెంబర్స్ ఇస్తారో వేరియబుల్స్ ఇవ్వకుండా అలాంటి నెంబర్స్ ఇచ్చినప్పుడు ఒకసారి చూడండి. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ లీనియర్ రిలేషన్షిప్ నాకు కూడా చెప్పండి. సార్ ఫస్ట్ ఈక్వేషన్ నేను 2తో మల్టిప్లై చేస్తే నాకు సెకండ్ ఈక్వేషన్ రావట్లా. సెకండ్ ఈక్వేషన్ లెఫ్ట్ పార్ట్ కాన్స్టెంట్ పక్కన పెట్టండి. కాన్స్టెంట్ నాట్ ఈక్వల్ కాబట్టి మీకు ప్యారలల్ అని చెప్తున్నా. ఈక్వల్ అయితే మీకు అది ప్యారలల్ ఎందుకైతే అవి కోయిన్సైడ్ అవుతాయి. సేమ్ కదా, సేమ్ ప్లేన్స్ కదా. సో అండ్ లాస్ట్ ఈక్వేషన్ ఎలా వస్తుంది సార్? ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మల్టిప్లై చేయండి. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మల్టిప్లై చేయండి. అండ్ మీరు బాగా గమనిస్తే సార్ సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ కూడా ఏంటి సార్? అవి ప్యారలల్. ఎందుకు సార్ అంటే సార్ ఇక్కడ 2తో ఏం మల్టిప్లై చేసినా 5 రాదు కదంటే సార్. 2తో ఫస్ట్ ఈక్వేషన్ని 5/2తో మల్టిప్లై చేయండి సార్. 5/2తో మల్టిప్లై చేస్తే మీకు 5x 5y 5z వస్తుంది కదా. ఎస్, దేర్ ఎగ్జిస్ట్ లీనియర్ రిలేషన్షిప్ ఇక్కడ కూడా. కాబట్టి అలా లీనియర్ రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ అవుతుందంటే దే ఆర్ ద ప్యారలల్. అర్థమైందా? దే ఆర్ ద ప్యారలల్. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన కేసు అంతా మీకు గుర్తుండాలి. ఇక్కడ మనం అంతా స్టార్టింగ్ నుంచి డిస్కస్ చేసాం సార్. ఫస్ట్ క్రామర్స్ నాన్ హోమోజీనియస్. ఎందుకు నాన్ హోమోజీనియస్ అంటే D1 D2 D3లో ఏదో ఒకటి నాన్ జీరో ఉండాలి. అండ్ సార్ ఎలాగ మనం ఈక్వేషన్స్ని మనం మ్యాట్రిసెస్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం ఇది మీకు చెప్పాను సార్. నెక్స్ట్ ఏంటి సార్ అంటే AX = D అనేది ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. అండ్ ఇదేం రిప్రజెంట్ చేస్తుంది అంటే సార్ ఇది నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఉంది కానీ ఇక్కడ ఇన్వర్స్ అవన్నీ డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 తర్వాత అడ్జాయింట్ ఇవన్నీ పంచాయతీ ఉంది కాబట్టి మనం అంత టైం ఉండదు మనకు చేయడానికి. ఓకే. అండ్ క్రామర్స్ రూల్లో సార్ XYZ ఎలాగ అనుకోవాలంటే ఇవి అసలు డిటర్మినెంట్స్ ఎలా వచ్చాయి అది మీకు చెప్పాను నేను. ఇక్కడ ఏదైతే మీకు 3 కనిపిస్తున్నాయో 3 కాలమ్స్ని, ఈ 3 కాలమ్స్లో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి రిప్లేస్ చేస్తాం. ఒకసారి ఫస్ట్ కాలమ్ రిప్లేస్ చేస్తే Δ1 Δ2 Δ3 ఇక్కడ. ఓకే సార్, ఇదంతా కూడా ఓకే. అర్థమైనా? సో ఇక్కడ XYZ ఏంటి సార్? Δ1/Δ, Δ2/Δ, Δ3/Δ. సో ఈ విధంగా దాని అనాలిసిస్ చెప్పాను, ఇక్కడ దాని యొక్క అనాలిసిస్ చెప్పాను. ఓకే సార్. నెక్స్ట్ ఈ కేసెస్ మీకు చెప్పాను. అండ్ ఇక్కడ ఏదైతే నేను ఇక్కడ ఇన్ఫైనైట్ సొల్యూషన్ అని చెప్పానో ఇఫ్ దెర్ ఈజ్ ఎ స్పెషల్ కేస్, ఈ కేసు గుర్తుపెట్టుకోండి. Δ = 0, Δ1 Δ2 Δ3 అన్ని ఇవన్నీ 4 0 అయిపోతే ఎస్ డెఫినెట్లీ ఇన్ఫైనైట్ సొల్యూషన్. బట్ ఈ 4 0 వచ్చినా కూడా దెర్ ఈజ్ సమ్ పాసిబిలిటీ 1% ఛాన్స్ ఇస్ దేర్ ఇఫ్ ద ఈక్వేషన్స్ లుక్స్ లైక్ దిస్. ఈ విధంగా లీనియర్ రిలేషన్షిప్ ఉన్న ఈక్వేషన్స్ ఉంటే దెర్ ఈజ్ అ పాసిబిలిటీ. కాబట్టి మీరు చూడాలి ఇటువంటి ప్లేన్ ఈక్వేషన్స్ అది ఎలా తెలుస్తుంది సార్? సింపుల్గా మీరు చూడండి సార్. ఫస్ట్ ఈక్వేషన్ నేను ఏదైనా చేస్తే సెకండ్ ఈక్వేషన్ వస్తుందా? ఎస్. 2 మల్టిప్లై చేస్తే నాకు సెకండ్ ఈక్వేషన్ లెఫ్ట్ పార్ట్ వస్తుంది. అండ్ సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ ఏమైనా చేస్తే వస్తుంది అంటే ఎస్ సార్. సెకండ్ ఈక్వేషన్ నేను 5/2 కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తే థర్డ్ ఈక్వేషన్ వస్తుంది అంటే సార్ దెర్ ఈజ్ అ లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ 3. కాబట్టి 3 ప్యారలల్. అర్థమైందా? సో ఇదంతా మీకు చెప్పేసాను. ఈ స్లైడ్ అంతా అయిపోయింది. మీరు అంతా కలిసి ఫోటో తీసుకోవచ్చు. ఒకే స్లైడ్లో క్రామర్స్ రూల్ Δ1 Δ2 Δ3 అసలు ఏంటివి మొత్తం అంతా ఒకే స్లైడ్లో తెచ్చిపెట్టా. ఓకే గైస్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సార్ మనము కొన్ని JEE మెయిన్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. సో దాంతో మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. JEE మెయిన్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఏంటి సార్ ఫస్ట్ క్వశ్చన్ అంటే సార్ ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇస్ దిస్ has infinite many solutions. guys క్వశ్చన్ ఒక్కసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. యూ కెన్ ఈజీలీ ఫైండ్ ద సొల్యూషన్. ఎందుకంటే ఇక్కడ మీరు ఆన్సర్ రావాల్సిన అవసరం మీకు X వాల్యూ Y వాల్యూ Z వాల్యూ ఎవరు అడగట్లేదు. వాళ్ళు డైరెక్ట్గా చెప్పేశారు. ఇక్కడ చూడండి ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అన్నారు. మరి ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అని వాళ్ళే ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం సార్? ఇన్ఫినిట్ సొల్యూషన్స్ ఒక కండిషన్స్ జస్ట్ అప్లై చేస్తాం. కాబట్టి మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దండి. సార్ వాళ్ళు ఏమంటారు సార్ మీకు ఏమి ఇచ్చారు సార్? 3 ఈక్వేషన్స్ ఇచ్చారు సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. అండ్ వాళ్ళు ఏమంటారు ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్కి ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉన్నాయంట. ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే ఏంటి సార్? ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే సార్ Δ = 0, సార్ Δ1 = 0, సార్ Δ2 = 0, సార్ Δ3 = 0. బట్ అన్నీ చేస్తామా మనం అన్నీ ఫైండ్ చేస్తామంటే లేదు గాయస్. ఇది ఏమంటారు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇది మనకు అంత టైం ఉండదు. అన్నీ మనం చెక్ చేయం. ఏదైతే మనకు కావాలో ఒకటి తీసుకుంటాం. ఇప్పుడు నాకు చెప్పండి ఇక్కడ సార్ వాళ్ళు ఏదో AB బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అంటున్నారు. 7A + 3B వాల్యూ ఎంత అని అడుగుతారు. ఓకే, పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ఈ కండిషన్స్ అప్లై చేసి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనం డెల్టా నార్మల్గానే ఫైండ్ చేస్తాం కాబట్టి సార్ Δ = 0 చూద్దాం. ఇక్కడ సార్ డెల్టా ఏంటి చెప్పండి సార్? Δ = సార్ 1 1 2 సార్ 2 3A సార్ -1 -3B. ఇదే కదా డెల్టా వాల్యూ.
డెల్టా వాల్యూ ఇదే కదా. ఇప్పుడు సాల్వ్ చేయండి జస్ట్, అంతేనా? సాల్వ్ చేద్దాం. సార్ 1 ఇంటూ 3b ప్లస్ 3a సార్ -1 ఇంటూ, మీరు ఎంత కావాల్సి అంటే మీరు రో ట్రాన్స్ఫర్మేషన్స్, కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఇంకా తొందరగా చేయడానికి. అర్థమైందా? చూడండి ఇక్కడ సార్, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది సార్. మీరు C2 మైనస్ C1 చేయొచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ C1 ప్లస్లో 1 ఉంది సార్. మీరు C3 మైనస్ 2C1 చేయొచ్చు. మీకు 2 zeros వస్తే ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు. బట్ ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్గా ఓపెన్ చేసాం కదా, లెట్ ఇట్ బి. కానీ మీరు మాత్రం ఇఫ్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ యూ క్యాన్ డూ దట్. ఓకే, ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఏమొస్తుంది సార్? ఇక్కడ ఏమొస్తుందంటే ఫైనల్గా సార్ ఇక్కడ 3b ప్లస్ 3a మైనస్ 2b మైనస్ a మైనస్ ఇక్కడ ఎంత వస్తుంది సార్? -3 అంటే సార్ -6 వస్తుంది. చెప్పండి ఇది ఎంత వస్తుంది మొత్తం? సార్ ఇక్కడ 3a ఉంది, ఇక్కడ a ఉంది, సో ఇది 2a వస్తుంది. ఈ రెండు మనం తీసేసాం. 3b మైనస్ 2b ఎంత వస్తుంది సార్? ప్లస్ b వస్తుంది. -6 ఈక్వల్ టు 0 కదా. సో 2a ప్లస్ b ఈక్వల్ టు 6 అనేది మనకు వచ్చిన ఫస్ట్ ఈక్వేషన్. మనకు వచ్చిన ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ. ఓకే, మనం డెల్టా ఈక్వల్ టు 0 చేసాం గైస్. ఈ డెల్టాని మన వాల్యూ మనం ఏం చేసామంటే సార్ ఈక్వల్ టు 0 చేసాం. దట్స్ ఇట్, ఈక్వల్ టు 0 చేసాం. ఓకే, ఈక్వల్ టు 0 చేసాం. మనకి 2a ప్లస్ b ఈక్వల్ టు 6 వచ్చింది. నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్? మనకి ఇక్కడ నాకు చెప్పండి, ఏబీనే కదా మనం కనుక్కోవాల్సింది, ఎందుకంటే వాళ్ళు కూడా 7a ప్లస్ 3b అన్నారు కాబట్టి ఏబీనే మనం కనుక్కోవాల్సింది. సో 2 అన్నోన్స్ కనుక్కోవడానికి 2 ఈక్వేషన్స్ కావాలి కదా సార్. ఇంకొక ఈక్వేషన్స్ ఇన్ ద వేరియబుల్స్ a and b వస్తే మాత్రం మనం ఆరాంగా ఫైండ్ చేయొచ్చు. సో ఇప్పుడు మన నెక్స్ట్ టాస్క్ ఏంటంటే సార్ Δ1, Δ2, Δ3 ఈ మూడిట్లో ఏదో ఒకటి 0 చేస్తే మనకు ఏబీలో ఒక ఎక్స్ప్రెషన్ వచ్చిందంటే ఆ రెండు ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేసి ఏబీ వాల్యూస్ ఫైండ్ చేయొచ్చు. సో అది రావాలంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. కొంతమంది బ్లైండ్గా ఏం చేస్తారంటే సార్ Δ1 నుంచి స్టార్ట్ చేస్తారు చేయడం. సార్ Δ1 ఈక్వల్ టు 0 చేద్దాం, ఒకవేళ అది కాకుండా Δ2 చేద్దాం, లేదంటే Δ3 చేద్దాం. బట్ ఒక్కసారి ఈక్వేషన్స్ గమనించండి సార్. థర్డ్ కాలంలో ఒక్కటే ఏ అండ్ బి మీకు కనిపిస్తున్నాయి. అండ్ మీరు ఒకవేళ ఈ ఫస్ట్ ఏదైతే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ కాన్స్టెంట్ ఈ ఉందో 6a+1 2b అనేది సార్ మీరు Δ1, Δ2, Δ3 అనుకున్నప్పుడు ఏం చేస్తారు సార్? ఒకసారి దీంతో రిప్లేస్ చేస్తారు, ఒకసారి దీంతో రిప్లేస్ చేస్తారు, ఒకసారి దీంతో రిప్లేస్ చేస్తారు. బట్ ఎగ్జామ్లో ఏ దాంతో రిప్లేస్ చేస్తే మీకు బెనిఫిట్ వస్తుందో అది మీరే చూసుకోవాలి. ఇక్కడ సార్ నాకు ఇంకొకసారి ఏబీలో ఎక్స్ప్రెషన్ కావాలి కాబట్టి సార్ ఇక్కడ ఏబీ ఆల్రెడీ ఉంది కదా, ఈ ఏబీ ప్లేస్లోనే నేను ఈ కాలం నేను ఇక్కడ తెచ్చి పెట్టానంటే అప్పుడు నాకు ఇవన్నీ నార్మల్ కాన్స్టెంట్స్ ఇక్కడ మళ్ళీ ఏబీలోనే ఎక్స్ప్రెషన్ వస్తుంది. బట్ అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే సార్ దీన్ని తీసుకొచ్చి సపోజ్ ఫస్ట్ కాలంతో రిప్లేస్ చేస్తారనుకో, ఈ మొత్తం కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని ఫస్ట్ కాలంతో రిప్లేస్ చేస్తారనుకో, అప్పుడు ఏమవుతుంది తెలుసా సార్? ఇక్కడ a+1 ఉంటుంది, ఇక్కడ 2b ఉంటుంది, ఇక్కడ a ఉంటుంది, ఇక్కడ b ఉంటుంది. మీరు డిటర్మినెంట్ సాల్వ్ చేసేటప్పుడు మీకు స్క్వాడ్స్లో ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. అది నీట్గా ఉంటుందా మీకు చూడడానికి? ఉండదు కదా. సో మీరు అలా చేయకండి సార్. ఇక్కడ ఏదైతే మీకు ఇక్కడ ఇబ్బంది పెడుతుందో దీన్నే రిప్లేస్ చేసేయండి కంప్లీట్గా. 2z, az, bz ఇది ఉంది కదా సార్, దీ కాలం దాంతో రిప్లేస్ చేసేయండి. అప్పుడు రిప్లేస్ చేస్తే ఏమొస్తుంది? చెప్పండి. అంటే నేను ఏం చేస్తున్నా అంటే సార్ Δ3 చేస్తున్నా. Δ3 ఈక్వల్ టు 0 చేస్తున్నా. సో Δ3 అంటే ఏంటి సార్? Δ3 అంటే సార్ ఇక్కడ 1 1 2 3 1 1 2 3 1 1 2 3 -1 -3 ఇది నేను ఏం చేయట్లేదు. సో ఇప్పుడు ఈ కాలం ఏదైతే 2ab ఉందో ఇక్కడ ఆ 2ab ప్లేస్లో ఇప్పుడు ఏమొస్తుంది సార్? 6a+1 2b వస్తుంది. 6a+1 సార్ 2b. సార్ దీన్ని మనం ఏమంటాం సార్? Δ3 అంటాం కదా. ఇప్పుడు దీన్ని మనం 0 చేద్దాం. చెప్పండి, ఇది 0 చేస్తే ఏమవుతుంది? మరి అలానే సాల్వ్ చేద్దాం సార్. 1 ఇంటూ సార్ ఇది 6b ప్లస్ 3a ప్లస్ 3. ఓకే సార్ ఇది వచ్చింది. నెక్స్ట్ సార్ -1 ఇంటూ సార్ 4b ప్లస్ a ప్లస్ 1. కరెక్టేనా గాయస్? చూడండి, ఒకవేళ ఏమైనా క్యాల్కులేషన్ మిస్టేక్ చేసిండే సార్ -1 ఇక్కడ ఎంత వస్తుంది? 4b వస్తుంది ప్లస్ a+1 వస్తుంది. కరెక్టే. నెక్స్ట్ ప్లస్ 6 ఇంటూ ఇది ఎంత వస్తుంది చెప్పండి సార్? -6 ప్లస్ 3. ఓకే, ఇదే కదా వచ్చింది. సార్ ఇప్పుడు ఓపెన్ చేయండి. అండ్ ఈ వాల్యూ మొత్తం ఏంటంటే సార్ ఈక్వల్ టు 0 అంట. చెప్పండి ఇప్పుడు సార్ ఇక్కడ ఎంత వస్తుంది? సార్ ఇక్కడేమో 6b ఉంది, సార్ ఇక్కడేమో -a. ఒక నిమిషం, ఇక్కడ 3a ఉంది, ఇక్కడ -a ఉంది, అంటే 2a అవుతుంది. అంటే ఓవరాల్గా 2a. ఇప్పుడు బీస్ చూడండి సార్, ఇక్కడ 6b ఉంది, ఇక్కడ -4b వస్తుంది. ఎంత అవుతుంది ఇది చెప్పండి సార్? ఇది 2b అవుతుంది, అంతే కదా గాయస్? అంతే కదా. ఇప్పుడు కాన్స్టెంట్ చూడండి సార్, ఇక్కడ +3 ఉంది, సార్ ఇక్కడ -1 ఉంది. +3 -1 ఎంత సార్? 2. అండ్ 2 ఇక్కడ ఎంత వస్తుంది సార్? -18. సార్ అంటే ఇది ఎంత వస్తుంది? -18 + 2 ఎంత? -16 కదా. ఇదే కదా గాయస్, కరెక్టేనా? ఇప్పుడు చెప్పండి సార్, a + b
ఏ ప్లస్ బి ఈక్వల్ ఎంత వస్తుంది సార్ 8 వస్తుంది. ఇదేంటి సార్ ఈక్వేషన్ 2. ఇప్పుడు మీ దగ్గర 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. చెప్పండి ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి సార్? ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి సార్? మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చిందంటే సార్ 2a ప్లస్ బి ఈక్వల్ టు 6 వచ్చింది సార్. మనకి 2a ప్లస్ బి ఈక్వల్ టు 6 వచ్చింది. ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్ సార్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏంటంటే సార్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 8. ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఇప్పుడు నేనేమంటా అంటే సార్ సబ్ట్రాక్ట్ చేద్దాం. సో బి వెళ్ళిపోతుంది. సబ్ట్రాక్ట్ చేస్తే సార్ ఇక్కడ ఏమొస్తుంది అంటే సార్ a ఈక్వల్ టు -2 వచ్చింది మనకి. ఓకే, ఒక వాల్యూ ఏంటి a ఈక్వల్ టు -2. ఇప్పుడు ఏదో ఒక ఈక్వేషన్లో పెట్టి b కనుక్కోండి సార్. a అనేది -2 అయినప్పుడు సెకండ్ ఈక్వేషన్లో పెడితే -2 అవతల పోయినప్పుడు +2. సో b ఈక్వల్ టు ఎంత సార్? b ఈక్వల్ టు 10. సో a ఈక్వల్ టు -2, b ఈక్వల్ టు 10. a ఈక్వల్ టు -2. సో మనకి ఇది కదా వాల్యూ కావాల్సింది సార్. 7 ఇంటూ a వాల్యూ ప్లస్ 3 ఇంటూ b వాల్యూ. చెప్పండి ఏ వాల్యూ ఎంత సార్? ఏ వాల్యూ వచ్చేసి సార్ ఏ వాల్యూ -2, b వాల్యూ 10. ఏ వాల్యూ -2, b వాల్యూ 10. ఇప్పుడు చెప్పండి సార్ 7 ఇంటూ -2 ఎంత సార్? -14 సార్. 30 కదా, ఎంత వస్తుంది చెప్పండి గాయస్? ఎంత సార్? 30 - 14 ఎంత సార్? 30 - 14 వచ్చేసి 16. ఉందా ఆప్షన్? ఎస్ సార్, ఆప్షన్ ఏ. సో గాయస్ మీరు ఈ విధంగా సాల్వ్ చేయాలి క్వశ్చన్ని. అర్థమైందా గాయస్? అర్థమైందా? కమెంట్ చేయండి గాయస్. ఓకే, నెక్స్ట్ ఇది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మనం సాల్వ్ చేసాం. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్కి వద్దాం. ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి ఒకసారి సార్. ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ దిస్ హ్యాస్ ఇన్ఫినిట్ మెనీ సొల్యూషన్స్. మళ్ళీ ఏంటి? ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఇప్పుడు ఏంటి సార్ డిఫరెన్స్ అంటే దానికి దీనికి సార్? ఇక్కడ వాళ్ళు మీరు చూస్తే ఆప్షన్స్ సార్ ఇందాక లెక్క కండిషన్స్ మనం ఫైన్ చేసాం, బట్ ఇక్కడ వాళ్ళు సొల్యూషన్స్ కూడా అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్తాను ఎలా చేయాలో, దీన్ని బాగా ఫోకస్గా వినండి సార్. దెన్ ద సొల్యూషన్ ఆఫ్ ద ట్రిప్లెట్ ఈజ్ అంట. సొల్యూషన్ అంటే సొల్యూషన్ ట్రిప్లెట్ కూడా అడుగుతున్నారు. సొల్యూషన్ ట్రిప్లెట్ అంటే ఏంటి సార్? ఎక్స్ వాల్యూ ఏంటి, వై వాల్యూ, జెడ్ వాల్యూ ఏంటి. బట్ మీకు కూడా తెలుసు సార్ ఇన్ఫినిట్ సొల్యూషన్స్ అని ఆల్రెడీ అన్నారు కాబట్టి ఇట్ విల్ బి నాట్ బి ఏ నార్మల్ నెంబర్స్. ఇవేంటివి సార్? మీరు అబ్జర్వ్ చేస్తే ఇది పారామెట్రిక్ ఫామ్లో ఉన్నాయి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాంబ్డాలో ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటి సార్? ఇన్ఫినిట్ సొల్యూషన్స్ ఇవి. ఓకే, ఇప్పుడు మీరేం చేస్తారంటే సార్ ఇన్ఫినిట్ సొల్యూషన్స్ అని వాళ్ళే అన్నారు కాబట్టి మీరేం చేస్తారంటే సార్ అదే డెల్టా ఈక్వల్ టు 0 చేస్తాం ఒకసారి. బట్ డెల్టా ఈక్వల్ టు 0తో ఏమన్నా మనకి ఏమన్నా బెనిఫిట్ వస్తుందా అంటే సార్ నాకు ఒకటి చెప్పండి. ఇక్కడ 3 ఈక్వేషన్స్లో సార్ ఫస్ట్ ఈక్వేషన్లో ఎటువంటి అన్నోన్ లేదు, కానీ సెకండ్ ఈక్వేషన్లో p ఉంది సార్. థర్డ్ ఈక్వేషన్లో న్యూ ఉంది. నాకు ఒకటి చెప్పండి, మీరు డెల్టా కానీ ఫైండ్ చేస్తే డెల్టా ఈక్వల్ టు 0 చేస్తే మీకు 2 అన్నోన్స్తో ఒక ఈక్వేషన్ వస్తుంది. 2 అన్నోన్స్ ఒక ఈక్వేషన్ వస్తుంది. బట్ నేనేమంటానంటే సార్ కాన్స్టెంట్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సార్ కాన్స్టెంట్స్ ఇక్కడ 3 ఏంటి సార్? 3 నార్మల్ నెంబర్స్, అవి ఏమిటి? అన్నోన్స్ కాదు. కాబట్టి మీరేం చేయొచ్చు అంటే సార్ ఇక్కడ పీలో న్యూలో మీకు ఈక్వేషన్ ఫామ్ చేసే కన్నా మీరేం చేయొచ్చు అంటే ఏదో ఒక దాన్ని లేపేసేయండి. అంటే ఏంటి సార్? డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 ఏదో ఒక దాన్ని 0 చేసేయండి. ఎందుకంటే ఇన్ఫినిట్ సొల్యూషన్స్ అంటే డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 కూడా 0 అని రావాల్సిందే కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ 4, 3, 3ని రిప్లేస్ చేస్తున్నా. ఏ ఎలిమెంట్స్తో? ఏ ప్లేస్లో ఉన్న ఎలిమెంట్స్తో? మీ ఇష్టం అది. సో నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ ఇక్కడ ఈ ఎలిమెంట్స్తో రిప్లేస్ చేస్తా. అంటే ఏ ఎలిమెంట్స్ సార్? థర్డ్ కాలంతో రిప్లేస్ చేస్తా. అంటే ఇక్కడ కూడా నేనేం చేస్తున్నా సార్? ఇక్కడ కూడా నేను డెల్టా 3నే కనుక్కుంటా. డెల్టా 3 ఈక్వల్ టు 0. డెల్టా 3 అంటే ఈక్వల్ టు 0 అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఏం చేయాలో. ఏం చేస్తారు సార్? ఫస్ట్ కాలం సెకండ్ కాలం ఏం చేంజ్ చేయం మనం. సో 1 సార్ 1p సార్ 1 4 ఇవేం మారవు. నెక్స్ట్ వచ్చేసి సార్ 3 2 న్యూ రావాల్సిన ప్లేస్లో మనం ఏం ఫైన్ చేస్తాం సార్? 4 3 3 రాస్తాం. ఎందుకంటే రైట్ సైడ్లో కాన్స్టెంట్స్ ఇవే కాబట్టి. సార్ దీన్ని 0 చేసేయండి. అండ్ సార్ మీరు ఫాస్ట్గా చేయాలంటే మీరు దీన్ని ఇది కూడా చేయొచ్చు, ప్రాపర్టీస్ కూడా అప్లై చేయొచ్చు. ఎలాగా ప్రాపర్టీస్ ఎలా అప్లై చేయొచ్చు చెప్పండి? ఇది ఒకసారి అవతల రాస్తాను. ఏంటి చెప్పండి సార్? 1 1 4 1p3 1p3 1 4 3. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సార్ R2 - R1 చేసేయండి. సార్ నేనేం చేస్తున్నానంటే సార్ R2 టెండింగ్ టు R2 - R1 అండ్ R3 టెండింగ్ టు R3 - R1. ఇదేం చిన్న చిన్న నెంబర్సే కాబట్టి మీరు డైరెక్ట్గా ఓపెన్ చేయాలన్నా ఓపెన్ చేయొచ్చు, పెద్ద విషయం కాదు. బట్ మీరు ఇట్లా చేస్తే కొంచెం ఏమన్నా ఒక 1 మినిట్ కాదులేండి, ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ అలా సేవ్ అవ్వచ్చు అంతే. ఇప్పుడు చూడండి సార్ 1 1 4 సేమ్ సార్. 1 - 1 ఎంత? 0. సార్ ఇక్కడ p - 1 సార్, ఇక్కడ -1 సార్, ఇక్కడ 0 సార్, ఇక్కడ 3 సార్, ఇక్కడ -1. గైస్ కరెక్టేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారు? జస్ట్ ఫస్ట్ కాలంతో ఓపెన్ చేసేయండి. మీరు ఓపెన్ చేసేయండి. సో సింపుల్గా 1 ఇంటూ సార్ ఇక్కడ -p + 1 సార్, ఇక్కడ +3 ఇది ఈక్వల్ టు 0 అంట. ఎంత వస్తుంది చెప్పండి సార్? p = 4 వచ్చింది. ఇక్కడ p ఎంత వచ్చింది సార్? 4 వచ్చింది. ఆప్షన్స్ చూడండి సార్. p = 2 సార్, p = 2 సార్,
సార్ 3p ఈక్వల్ టు 2 న్యూ అంట, ఇది బ్యాక్. సార్ p ఈక్వల్ టు ఎంత సార్ 4, p ఈక్వల్ ఎంత 4, ఒక్కటే ఒక ఆప్షన్ ఉంది గాయస్. సో మీరు డైరెక్ట్గా చేయొచ్చు కదా ఇలాగా. సార్ మేబీ 3p ఈక్వల్ టు 2 న్యూ 3 న్యూ ఏమంటారు దాన్ని, 3p ఈక్వల్ టు 2 న్యూ, మేబీ దెర్ ఇస్ ఎ ఛాన్స్ రావచ్చు. బట్ నేనేమంటా అంటే p ఈక్వల్ టు 4 వచ్చింది. ఇప్పుడు మీకు న్యూ కదా కావాల్సింది, మీరేం చేస్తారంటే సార్ మీరేం చేస్తారంటే న్యూ ఎక్కడ ఉంది, న్యూ కదా కావాల్సింది ఇప్పుడు. సో p ఉన్న కాలంని లేపేద్దాం మనం, p ఉన్న కాలం లేపేసి కాన్స్టెంట్స్ పెట్టేద్దాం. సో ఇప్పుడు మనకు ఫామ్ ఏదేంటి సార్, ఇప్పుడు మనకు ఫామ్ ఏదానిపైన ఒకసారి ఫోకస్ చేయండి. సార్ ఇప్పుడు నేనేమంటానంటే మనకు p ఎక్కడ ఉంది చెప్పండి. సార్ మనకి ఇప్పుడు p తీసేసుకున్నాం, మనం ఆల్రెడీ ఫైండ్ చేసాం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సార్ సెకండ్ కాలం రిప్లేస్ చేస్తున్నా. సో సెకండ్ కాలం రిప్లేస్ చేస్తున్నా కాబట్టి సార్ డెల్టా 2 ఈక్వల్ టు 0 చేస్తా. డెల్టా 2 ఈక్వల్ టు 0 చేస్తే ఫస్ట్ ఏం మారదు, ఫస్ట్ కాలం ఏం మారదు కదా, ఫస్ట్ కాలం ఏం మారదు. నెక్స్ట్ ఇక్కడ 433 వస్తుంది అండ్ థర్డ్ కాలం అలానే ఉంటుంది. థర్డ్ కాలం ఏంటి సార్ 3 2 న్యూ ఈక్వల్ టు 0. చెప్పండి ఇదేమొస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి. సార్ ఇక్కడ కూడా మేము ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేయొచ్చు అంత కాల్స్ కంటే. చూడండి ట్రాన్స్ఫర్మేషన్స్ సార్ 1 4 3 అలానే ఉంటాయి, 1 4 3 అలానే ఉంటాయి. సార్ 1 - 1 ఎంత 0. సార్ ఇక్కడ -1, ఇక్కడ -1, సార్ ఇక్కడ 0, సార్ ఇక్కడ -1, సార్ ఇక్కడ న్యూ -3. ఏ ట్రాన్స్ఫర్మేషన్స్ నేను అప్లై చేస్తానో ఈ ప్రాబ్లంలో మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, ఏ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేస్తాను నేను, R2 - R1 చేసా, R3 - R1 చేసా. ఇప్పుడు 1తో ఓపెన్ చేస్తే ఏమవుతుందో చెప్పండి. ఇది సార్ ఇది 1తో ఓపెన్ చేస్తే సార్ -న్యూ +3 -1 అంతే కదా. ఓకే, ఇదేంటి ఈక్వల్ టు 0 కదా, ఎంత వస్తుంది ఇక్కడ సార్, ఇది వచ్చేసి సార్ -న్యూ +2 ఈక్వల్ టు 0. సో న్యూ ఈక్వల్ ఎంత వస్తుంది సార్ 2 వస్తుంది ఇక్కడ. చూడండి గాయ్స్, p ఈక్వల్ టు 4 వచ్చింది, న్యూ ఈక్వల్ టు 2 వచ్చింది ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ రిలేషన్ ఏమైనా సాటిస్ఫై అవుతుందో చూడండి. p ఈక్వల్ టు 4 కదా, 4 3 12, 2 2 4 నాట్ ఈక్వల్, కాబట్టి ఎగ్జాక్ట్గా ఇదే ఆన్సర్. కాబట్టి మీరు ఎగ్జామ్లో మళ్ళీ ఇది ఫైన్ చేయద్దండి. ఇంకా ఇదే మీరేమి అరే నేను చేయగలనా లేదా అది కాదు ఇక టెస్ట్. మీ టెస్ట్ ఏంటి సార్, వెదర్ ఐ క్యాన్ అట్లీస్ట్ ఫైండ్ దీస్ 2 చేశారంటే అయిపోయి, మీ క్వశ్చన్ అయిపోయి, మీరు నెక్స్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కొంతమంది ఏం చేస్తారంటే సార్ ఇది కూడా నేను అనుకుంటా కరెక్టా కాదు, ఏం అవసరం సార్, సింగిల్ కరెక్ట్ ఆన్సర్ కదా, అదే కదా కరెక్ట్ అవ్వాల్సింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు p వాల్యూ న్యూ వాల్యూ ఈక్వేషన్స్లో పెట్టండి. ఏ ఈక్వేషన్స్ వస్తాయి మీ దగ్గర సార్, ఇక్కడ ఏం లేదు కాబట్టి అదే పెడదాం సార్. x + 2y + 3z = 4 సార్, సేమ్ ఈక్వేషన్. కానీ ఇక్కడ p ఉంది సార్, p ఆల్రెడీ మనకు అనుకున్నాం కదా, ఈక్వేషన్ చేద్దాం సార్. x + 4y + 2z = 3 సార్, ఇది సార్. అండ్ ఇక్కడ సార్ ఈ ఈక్వేషన్లో న్యూ పెడితే న్యూ ఎంత 2 కదా మనకు వచ్చింది సార్. ఈ ఈక్వేషన్ ఏమవుతుంది సార్, x + సార్ 4y + 2z = 3 అవుతుంది. నాకు ఒకటి చెప్పండి, ఏమన్నా ఈక్వేషన్స్ మీకు సేమ్ కనిపిస్తున్నాయా అంటే లెఫ్ట్ పార్ట్ ఏదైనా మీకు సేమ్ కనిపిస్తుందా సార్. ఇక్కడ x + 4y 2 + 2z, x + 4y + 2z అంటే దీని అర్థం ఏంటి సార్, అసలు మనకు ఒక ఈక్వేషన్ అసలు అవసరమే లేదు. మీరు ఏదో ఒక దాన్ని తీసేయచ్చు, మీ ఇష్టం, మీరు ఏదో ఒక దాన్ని తీసేయచ్చు. ఎందుకు సార్ అంటే సేమ్ ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక కాన్సెప్ట్ చెప్తాను మీకు, అది మీకు ఇంపార్టెంట్ సార్. అదేంటంటే సార్ నీకు ఆల్రెడీ తెలుసు, మనం ఐపీకి చేసేటప్పుడు క్రామర్స్ రూల్ అసలు ఇన్ఫినిట్ సొల్యూషన్స్ ఫైండ్ చేయడానికి వాడం. మనం వాడేది ఏంటి, మిగతా మెథడ్స్ వాడతాం. ఎందుకంటే క్రామర్స్ రూల్లో యూనిక్ సొల్యూషన్ బాగా ఫైండ్ చేయొచ్చు. బట్ ఇన్ఫినిట్ సొల్యూషన్కి ఫార్మాట్ మనం చేయాలంటే ఇట్ ఈస్ బెటర్ టు గో గాస్ జోర్డన్ ఆర్ ర్యాంక్ టెస్ట్ మెథడ్. సో ఇక్కడ సార్ మనం JEE మెయిన్స్లో ఈ ఎపిసోడ్లో మనం ఎలా చేస్తామంటే సార్ 3 ఈక్వేషన్స్ ఉంటాయి కదా, మీకు ఈక్వేషన్ 1 ఉంది, ఈక్వేషన్ 1 ఉంది, ఈక్వేషన్ 2 ఉంది సార్, ఈక్వేషన్ 3 ఉంది సార్. 3 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా మీ దగ్గర సార్. ఈ 3 ఈక్వేషన్స్ నుంచి సెలెక్ట్ ఎనీ 2 ఈక్వేషన్స్ and keep z = λ. అర్థమైందా? z = λ పెట్టేసి మీరు ఆ ఈక్వేషన్స్ సాల్వ్ చేయండి సార్. ఇది సార్ ప్రొసీజర్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఏంటి సార్ అంటే ఇది ఈఏపీ సెట్లో JMSలో చాలా యూజ్ అవుతుంది. ఏంటి సార్, సపోజ్ ఇన్ఫినిట్ సొల్యూషన్స్ అనుకోండి వచ్చింది మనకి, అంటే ఈక్వేషన్స్ ఇన్ఫినిట్ సొల్యూషన్స్ రిప్రజెంట్ చేస్తున్నాయి. సో మీరేం చేయొచ్చు సార్, మీరు ఏం చేస్తారంటే ఒక్క పని చేయండి సార్. 3 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఈ ఈక్వేషన్స్లో ఒక ఈక్వేషన్ పక్కన పెట్టండి, ఏదో ఒక ఈక్వేషన్ సెలెక్ట్ చేయండి. ఏదో ఒక 2 ఈక్వేషన్స్ ఎన్ని ఈక్వేషన్స్ సార్, ఏదో ఒక 2 ఈక్వేషన్స్ సపోజ్ నేను ఈక్వేషన్ 1 అన్న 2 అన్న సెలెక్ట్ చేయొచ్చు, 1 అన్న 3 అన్న 2 అన్న 3 అన్న ఏదన్నా 2 ఈక్వేషన్స్ నేను సెలెక్ట్ చేసిన తర్వాత z = λ పెట్టండి. λ పెట్టి xy వాల్యూ కనుక్కోండి. z = λ ఒక సొల్యూషన్, xy కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ λ వచ్చేస్తాయి. అప్పుడు అది మీకు ఇక్కడ తెలుస్తుంది, చూడండి ఇక్కడ తెలుస్తుంది, మీకు అర్థమవుతుంది. సో సపోజ్ ఇంకోటి సార్, ఇక్కడ మనము రిజెక్ట్ చేయకుండానే అయిపోయింది. ఇక్కడ
ఏంటి సార్ రెండు ఈక్వేషన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి కాన్స్టెంట్స్ ఇది కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి నేనేం చెప్తున్నా సార్ దీన్ని పక్కనే పెట్టండి కంప్లీట్గా, మనకు అవసరం లేదు. ఈ రెండు ఈక్వేషన్స్ ఏంటి పక్కన పెట్టండి, రెండు ఈక్వేషన్స్ అంటున్నా, ఈ ఈక్వేషన్ పక్కన పెట్టండి. ఎందుకంటే రెండు సేమ్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది చెప్పు, రెండు సేమే కదా ఈక్వేషన్స్. సో బెటర్ టు గో దీస్ టూ. సో ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఈ ఈక్వేషన్స్ నేను రాస్తాను, ఒక్క నిమిషం ఆగండి సార్. ఈక్వేషన్స్ ఏంటి సార్? x + 2y + 3z = 4. సార్ x + 2y + 3z = 4. సార్ ఇది ఈక్వేషన్ 1. సార్ నెక్స్ట్ ఏంటి? x + 2y + 3z = 4. నెక్స్ట్ x + 4y + 2z. x + 4y x + 4y + 3z 2z కదా అది, 4y + 2z ఇది 2 ఇక్కడ 2z = ఎంత 3. సెకండ్ ఈక్వేషన్ కదా, కరెక్టేనా? x + 2 ఒక నిమిషం వెరిఫై చేస్తాను సార్. x + 2y + 3z = 4 ఒకటి, ఇంకోటి ఏంటంటే సార్ x + 4y + 2z = 3. ఓకే గైస్, ఇప్పుడు చెప్పండి ఎలా చేయాలి దీన్ని. సార్ 2 ఈక్వేషన్స్ మనం సెలెక్ట్ చేసాం అవుట్ ఆఫ్ 3. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి సార్? z = నేమ్ పెట్టాలి, లాంబ్డా పెట్టమని చెప్పా. ఇప్పుడు లాంబ్డా పెట్టండి, z వాల్యూ లాంబ్డా పెట్టి సాల్వ్ చేయండి ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్. సార్ ఫస్ట్ ఈక్వేషన్ ఏమొస్తుంది, సెకండ్ ఈక్వేషన్ ఏమొస్తుంది? సార్ ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ ఏమేమి వస్తున్నాయంటే సార్ x + 2y = 4 - 3 లాంబ్డా, కరెక్టేనా? సార్ ఇక్కడ 3 × లాంబ్డా వేసి అవతల దొబ్బేసిన. నెక్స్ట్ సార్ x + 4y = 3 - 2 లాంబ్డా. గాయ్స్ అర్థమైందా? సార్ ఇలాగ 2 ఈక్వేషన్స్ మనం ఫైండ్ చేసాం. ఇప్పుడు మీరు x, y వాల్యూ ఫైండ్ చేయండి అంతే, మీ ఆన్సర్ అయిపోతుంది. ఎలా చేయాలి సార్? ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాం. ఈ రెండు ఈక్వేషన్స్ సపోజ్ సబ్ట్రాక్ట్ చేస్తున్నా, సబ్ట్రాక్ట్ చేస్తే x వాల్యూ క్యాన్సల్. ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ చెప్పండి సార్? ఇక్కడ ఏమొస్తుందంటే సార్ -2y = సార్ ఇది కూడా మైనస్ చేయాలి కదా సార్. 4 - 3 ఎంత 1, 4 - 3 ఎంత సార్ 1. సార్ -3 లాంబ్డా + 2 లాంబ్డా ఎంత సార్ అంటే -λ. సో y = ఎంత వస్తుంది చెప్పండి? ఐ థింక్ వాట్ వీ డన్ ఈస్ రైట్. ఇప్పుడు చెప్పండి y వాల్యూ ఏమొస్తుంది సార్? -2 కిందికి పోతే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ -2 మల్టిప్లై చేస్తే బోత్ సైడ్స్ ఇది λ - 1/2 వస్తుంది కదా. సో y వాల్యూ ఎంత సార్? λ - 1/2. ఓకే, y వాల్యూ λ - 1/2 వచ్చింది. ఇప్పుడు x వాల్యూ ఎంత? అది ఏదో ఈక్వేషన్లో పెట్టి సాల్వ్ చేయండి, ఏదో ఈక్వేషన్లో పెట్టి సాల్వ్ చేయండి. సపోజ్ ఫస్ట్ ఈక్వేషన్లో పెడుతున్నా సార్. x వాల్యూ కదా మనకు కావాల్సింది సార్. x = ఏమవుతుంది? 4 - 3 లాంబ్డా, 4 - 3 లాంబ్డా -2 × λ - 1/2 ఇదే కదా వచ్చేది సార్. 2 క్యాన్సల్ కదా ఇక్కడ. సో x = ఎంత వస్తుంది సార్? 4 - 3 లాంబ్డా - λ + 1. సార్ x = ఎంత వస్తుంది సార్? ఇది 5 - 4 లాంబ్డా వస్తుంది. గాయస్ కరెక్టేనా? క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఉంటే చూడండి. 5 - 4 లాంబ్డా. సో ఇప్పుడు మనకి x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ 3 వచ్చేసాయి. ఏమొచ్చాయి చెప్పండి సార్? మనకు x వాల్యూ ఏమొచ్చిందంటే సార్ 5 - 4 లాంబ్డా వచ్చింది సార్. y వాల్యూ వచ్చేసి ఎంత అంటే λ - 1/2 వచ్చింది. నెక్స్ట్ సార్ z వాల్యూ ఎంత వచ్చింది? z వాల్యూ లాంబ్డానే కదా మనం తీసుకెళ్ళింది. సో ఇది గాయస్ ఇలా చేయాలి. ఈ ఎపిసోడ్లో కానీ జేమెన్స్లో కానీ వస్తాయి. 5 - 4 లాంబ్డా, y = λ - 2, z = λ. ఇప్పుడు ఈ ఆప్షన్ అసలు ఇదేనా చూడండి సార్. 5 - 4 లాంబ్డా x వాల్యూ, λ - 1/2 y వాల్యూ, లాంబ్డా వచ్చేసి z వాల్యూ. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ ఇది ఆన్సర్ కరెక్ట్. బట్ మీకు నేనేం చెప్పా సార్? గాయస్ చేయకండి, ఇది అవసరమే లేదు. ఈ పార్ట్ మీరు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ రెండింటితోనే మీకు ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేస్తావు? యూ డోంట్ నీడ్ టు ప్రూవ్ ఎనీవన్ దట్ నాకు సొల్యూషన్ చేయడానికి వస్తుందని. అర్థమైనా? బెటర్ టు గో లీవ్ ఇట్. అర్థమైనా? ఓకే గైస్, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు మనకు ఒక మంచి క్వశ్చన్ వచ్చింది. ఏంటి సార్ అంటే ఇందాక మంచి క్వశ్చన్స్ కాదంటే కాదు, ఇది కూడా మంచి క్వశ్చనే. అది మంచి క్వశ్చన్ సార్. చూడండి వాళ్ళు ఏమంటారు సార్? ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ సార్. 3 ఈక్వేషన్స్ ఉన్నాయి మన దగ్గర. వాళ్ళు ఏమంటారు సార్? ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్కి నో సొల్యూషన్ అంట. ఏంటి? సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ నో సొల్యూషన్ అంట. ఎప్పుడు వస్తుంది సార్? ఎప్పుడైతే వాళ్ళు నో సొల్యూషన్ అన్నారో మనం ఏం చేయాలి సార్? డెల్టా = 0, Δ1 ఆర్ Δ2 ఆర్ Δ3, ఎనీ వన్ నాట్ ఈక్వల్ టు 0. అట్లీస్ట్ ఎనీ వన్, ఏదో ఒకటి నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు వాళ్ళ ఒక బాగా ఈక్వేషన్స్ని కూడా గమనించండి సార్. 1 1 1 1 2 3 1 3 5 అంటే సార్ ఏ మ్యాట్రిక్స్ ఏదైతే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఉందో సార్ అది దాని యొక్క డిటర్మినెంట్ 0 వచ్చేస్తుంది సార్. మళ్ళీ మీరెందుకు చేస్తారు? ఇక్కడ ఏమైనా అన్నోన్స్ ఇచ్చారా మీకు దీంట్లో సార్? డెల్టా ఏమైనా అన్నోన్స్ ఉన్నాయా అంటే లేవు. కాబట్టి డెల్టా వాల్యూ ఖచ్చితంగా 0 వస్తుంది. మీరేం మళ్ళీ చెక్ చేయకుండా అవసరం లేదు. సో అక్కడ టైం మీకు మిగులుతుంది. ఇంకోటి ఏంటి సార్? మనకి అన్నోన్ ఉన్నది ఇక్కడ, న్యూ ఇక్కడ ఉంది. సో మనం D1 D2 D3ని ఇది ఇక్కడ చేయొచ్చు. ఇప్పుడు బెటర్ టు గో ఏంటి సార్? బెటర్ టు గో ఏంటంటే, ఒక్క నిమిషం ఆగండి.
గాయస్ ఇక్కడ గాయస్ ఒక్క నిమిషం ఆగండి. సరే ఇక్కడ ల్యాండా ఉంది, తర్వాత న్యూ కూడా ఉంది కదా. ఒక్క నిమిషం గాయస్, నేను క్వశ్చన్ వెరిఫై చేస్తాను, ఒక సెకండ్ ఆగండి. వన్ సెకండ్ గాయస్, క్వశ్చన్ కరెక్టేనా ఇది? x + y + z = 6 కరెక్టే. x + 2y ప్లస్ గాయస్ ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది, సారీ. నీ క్వశ్చన్ కరెక్ట్ చేస్తాను ఇక్కడ. సార్ ఇక్కడ 3z కాదు ఇది. సార్ ఇక్కడ 3z కాదు, ఇక్కడ వచ్చేసి ఎంత అంటే సార్ ఇది 5z. అండ్ ఇంకోటి ఏంటంటే మిస్టేక్ ఇక్కడ, ఇంకో మిస్టేక్ ఏంటంటే సార్ x + 5y. సార్ x + 5y ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి, ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్లో మనకి ల్యాండా కూడా కనిపిస్తుంది, బట్ ఇక్కడ ల్యాండా లేకుంటే నేను క్వశ్చన్ వెరిఫై చేసి ఒకసారి. ఓకే, సో ఇక్కడ ఎంత సార్, ఇది ఎంత, ఇది 5y ఇది. సార్ x + 5y ప్లస్ ల్యాండా z, ఇది గుర్తుపెట్టుకోండి. ఇదేంటి సార్, ఇది ల్యాండా z. సార్ ఇదేంటి, ఇది ల్యాండా z. అండ్ ఆప్షన్స్ కరెక్టే, 6, 9, 4 న్యూ కరెక్టే. సార్ ఇది ల్యాండా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సార్ ఇది ల్యాండా అండ్ ఇది కూడా ల్యాండానే, ఎందుకంటే రెండు న్యూస్ ఉండవు, మీకు కూడా తెలుసు అది. అండ్ రెస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు చేద్దాం ఈ క్వశ్చన్. సార్ చిన్న చేంజెస్ ఉన్నాయి క్వశ్చన్లో, ఆ చేంజెస్ చేసేసా. సో నెక్స్ట్ సార్ ఇప్పుడు చెప్పండి. అండ్ ఇందాక నేను ఏదైతే చెప్పానో యాక్చువల్గా అదేంటి అక్కడ తప్పు కాదు, కానీ ఇక్కడ ల్యాండా నేను లేదనుకోండి. ఇందాక నేను న్యూ డెల్టా = 0 ఉంది, చేయకండి గాయస్, ఎందుకు చేస్తారని చెప్పాను. బట్ ఆప్షన్ చూస్తే ల్యాండా ఉంది కాబట్టి దెర్ ఇస్ ఎ క్వశ్చన్ మిస్టేక్. అది నా సైడ్ నుంచి క్వశ్చన్ మిస్టేక్ అది. ఓకే, సో సారీ. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సార్ ఇక్కడ ల్యాండా ఒక అన్నోనే ఉంది, మీరు బాగా గమనిస్తే సార్ మీరు డెల్టా = 0 చేయొచ్చు యాక్చువల్గా, ఎందుకంటే మీకు ల్యాండా వాల్యూ వస్తుంది. సార్ చెప్పండి, ల్యాండా వాల్యూ కనుక్కోవడానికి ఏంటి ఒక బెస్ట్ థింగ్ ఏంటి? సార్ డెల్టా = 0 చేయండి. సార్ 1, 1, 1, సార్ 1, 2, 5, సార్ 1, 5 ల్యాండా, ఇదే కదా చేయండి. ఇప్పుడు సాల్వ్ చేయండి, ఎంత వస్తుంది ఇది? సార్ మీరు కావాలంటే ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏమొస్తుంది ట్రాన్స్ఫర్మేషన్స్? సార్ 1, 1, 1, సార్ ఇక్కడ 0, సార్ ఇక్కడ 1, సార్ ఇక్కడ 4, సార్ ఇక్కడ 0, ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ ల్యాండా -1. సో దీన్ని 0 = 0 వేస్తే ఏమొస్తుంది? సార్ 1 × ల్యాండా -1, ల్యాండా -1 -16, -16 = 0. సో ల్యాండా = 17 క్లియర్గా వచ్చేసింది మీకు. ల్యాండా ఎంత? సార్ ల్యాండా = 17. ల్యాండా = 17 ఇక్కడ లేదు అంటే ల్యాండా ≠ 17 అంట. సో ఇది కూడా తప్పే. ల్యాండా = 17, ల్యాండా = 17. సో మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకేం కావాలి? సార్ ల్యాండా వాల్యూ 17 ఓకే. ఇప్పుడు న్యూ వాల్యూ కదా కావాల్సింది. సో రెండు ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేసాం. ఇప్పుడు ఇంకొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేద్దాం. ఇంకొక ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు డెల్టా 1 అన్నా, డెల్టా 2 అన్నా, డెల్టా 3 అన్నా మనకి ఏం కావాలి? సార్ నాన్ జీరో కావాలి. సో నాన్ జీరో కావాలంటే నేను ఏం చేస్తున్నంటే సార్ ఇక్కడ ల్యాండా అనేది అన్నోన్ ఉంది కదా, మీరు ఏం చేస్తారంటే ఒక హింట్ ఏంటంటే సార్ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని ఎప్పుడు అన్నోన్స్ ఉన్న దాంతోనే రిప్లేస్ చేయండి, అన్నోన్స్ ఉన్న కాలమ్స్తోనే. సో మనకి అప్పుడు డైరెక్ట్గా మనకు వచ్చేసేస్తాం. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా? సార్ నేను ఇప్పుడు డెల్టా 3 కనుక్కుంటున్నా. డెల్టా 3 ఏమొస్తుంది చెప్పండి? సార్ 1, 1, 1, 2, 1, 5, 1, 1, 1, 2, 1, 5. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ కాలం మనం రిప్లేస్ చేస్తాం కదా, 1, 5 ల్యాండా అని ఏదంతో? సార్ 6, 9 న్యూ. సార్ 6, 9 న్యూతో రిప్లేస్ చేస్తాం. ఇప్పుడు దీని వాల్యూ ఫైన్ చేస్తాను నేను ఒకసారి, నాకు తెలియదు ఎంత వస్తుందో. దీని వాల్యూ ఫైన్ చేద్దాం. ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయొచ్చు, మీ ఇష్టం. 1, 1, 6, సార్ 0, 1, 9 - 6 ఎంత? 3. ఓకే, ఇక్కడ 0, సార్ ఇక్కడ 4, సార్ ఇక్కడ న్యూ -6. ఓకే, ఎంత వస్తుంది ఇది? సార్ ఇది న్యూ -6 -12 = 0. ఈక్వల్ 0 ఎందుకు పెడుతున్నాను నాకు తెలియదు అది. ఓకే, ఇప్పుడు ఎంత వస్తుంది ఇది? సార్ ఇది న్యూ -18 వస్తుంది. నాకు ఒకటి చెప్పండి గాయస్, సార్ డెల్టా 3 వాల్యూ మీకు ఏమొచ్చింది? సార్ డెల్టా 3 వాల్యూ న్యూ = 18 వచ్చింది. సో ఇప్పుడు న్యూ వాల్యూ ఒకవేళ 18 అయితే సార్ 18 - 18 0 కదా. అంటే డెల్టా 1 కానీ, డెల్టా 2 కానీ, డెల్టా 3లో డెల్టా 3 ఏమవుతుంది? సార్ 0 అయిపోతుంది. సపోజ్ ఇదే కేసు నేను నో సొల్యూషన్కి తీసుకున్నా అంటే ఖచ్చితంగా డెల్టా 3 ఏం కావాలి? నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి కదా. సో ఇక్కడ నో సొల్యూషన్ కేస్ కాబట్టి మనం ఏం చెప్తాం? సార్ న్యూ -18 షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0.
న్యూ మైనస్ 18 షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. సార్ న్యూ మైనస్ 18 షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0 అంటే న్యూ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 18. ఇదే కదా సార్, న్యూ 18 కాకుంటే అప్పుడు నో సొల్యూషన్ వస్తుంది, ఎందుకంటే ఇది నాన్ జీరో వాల్యూ వచ్చేస్తుంది అప్పుడు న్యూ మైనస్ 18. సపోజ్ న్యూ వాల్యూ అదర్ వాల్యూ తీసుకోండి, సపోజ్ 20 తీసుకోండి, 20 మైనస్ 18 ఎంత 2 కదా. సో డెల్టా 3 వాల్యూ 2 వచ్చిందంటే ఇట్ ఈస్ నాన్ జీరో. డెల్టా 1 కానీ డెల్టా 2 కానీ డెల్టా 3లో ఈ మూడిట్లో కానీ ఒకటి నాన్ జీరో వస్తే అప్పుడు ఏంటి, ఇట్ ఈస్ నో సొల్యూషన్. కాబట్టి మన ఆన్సర్ ఏంటి ఇప్పుడు సార్, మన ఆన్సర్ వచ్చేసి న్యూ ఈక్వల్ టు 17 కరెక్టే, బట్ లాండా ఈక్వల్ టు 17 కరెక్టే, న్యూ నాట్ ఈక్వల్ టు 18. ఇక్కడ వాళ్ళు ఏమైనా ఫోర్త్ కేసులో సార్ న్యూ ఈక్వల్ టు 18 అన్నారు. అర్థమైందా? సో డెఫినెట్గా మీరు డెల్టా 1 డెల్టా 2 చేసినా కూడా ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. బట్ అండ్ ఇంకోటి నాకు ఒకటి చెప్పండి సార్, మనము డెల్టా 1 డెల్టా 2 ఎందుకు చేయట్లేదు, డెల్టా 3ని ఎందుకు మనం ఆ కండిషన్ తీసుకొని మనం ఎందుకు చేస్తామంటే మీరు అబ్జర్వ్ చేయండి సార్, మనం లాండా ఈక్వల్ టు 17 కనుక్కిన తర్వాత ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఎలిమినేటెడ్ కదా, అండ్ మనం డెల్టా 3 ఫైన్ చేసిన తర్వాత మనకి 18 వచ్చింది వాల్యూ. సో ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఎలిమినేట్ అయినప్పుడు ఆప్షన్ సి ఆప్షన్ డిలోనే ఏదో ఒకటి కరెక్ట్ అయినప్పుడు సార్ ఏదైతే న్యూ వాల్యూ ఉందో అది ఖచ్చితంగా 18లోనే ఉంటుంది ఒక రిలేషన్. అది నాట్ ఈక్వల్ టు వస్తుందో ఈక్వల్ టు వస్తుందో అది ఆ రిలేషన్లో ఉంటుంది. బట్ సపోజ్ ఇది మనం నాట్ ఈక్వల్ టు 18 అంటేనే కదా మనకి నో సొల్యూషన్ వచ్చేది. అది ఈక్వల్ టు 18 అయితే ఆ సొల్యూషన్ రాదు, నో సొల్యూషన్ రాదు, మనకు తెలియదు వస్తుందో లేదో. కాబట్టి గుర్తుపెట్టుకోండి గైస్, ఇక్కడ మనం డెల్టా 1 డెల్టా 2 ఎందుకు చేయలేదంటే ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్ రెండు సేమ్ ఉన్నాయి, 18 ఉన్నాయి అంటే 18 రావాలి, మనకి 18 కదా వచ్చింది డెల్టా 3. సో ఇట్ ఈస్ ఫైన్, డెల్టా 1 డెల్టా 2 మీరు చేయాల్సిన అవసరం లేదు ఇంకా. ఓకే, ఇప్పుడు వద్దాం సార్ అస్సలైన కహాని ఏంటి సార్ అంటే సార్ హోమోజీనియస్. సార్ ఇప్పుడు హోమోజీనియస్ పైన ఒక 2 minutes నేను డిస్కషన్ చేస్తాను సార్. అదేంటంటే సార్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఏంటి చెప్పండి సార్. a1x ప్లస్ b1y ప్లస్ c1z, సార్ a2x ప్లస్ b2y ప్లస్ c2z, సార్ a3x ప్లస్ b3y ప్లస్ c3z. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది సార్ కాన్స్టెంట్స్ ఏమవ్వాలి సార్, హోమోజీనియస్ మనం డిస్కస్ చేసేది ఏంటి ఇక్కడ సార్, మనం డిస్కస్ చేస్తున్నది హోమోజీనియస్. ఇప్పుడు హోమోజీనియస్లో మనం క్రామర్స్ రూల్ ఎలా వాడతాం, ఇదే సార్ నేను చెప్పేది. ఇప్పుడు హోమోజీనియస్లో క్రామర్స్ రూల్ వాడచ్చు, అది మీకు ఇక్కడ తెలుస్తుంది. ఓకే, వాడచ్చు. బట్ ఇక్కడ ఒక థింగ్ మీకు తెలియాలి, అది ఎవరైనా చెప్తారా సార్? యాక్చువల్గా హోమోజీనియస్లో ఒక టెక్నిక్ ఏంటంటే సార్, రైట్ సైడ్లో మనకి 0 కనిపిస్తాయి అన్ని కాన్స్టెంట్స్ అన్నీ ఏమైపోతాయి ఇక్కడ సార్, కాన్స్టెంట్స్ అన్ని మనకి ఏమైపోతాయి సార్, కాన్స్టెంట్స్ అన్ని మనకి ఇక్కడ జీరోస్ అయిపోతాయి. అర్థమైందా సార్? ఇటువంటి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ మనం ఏమంటాం సార్, దీన్నే మనం ఏమంటామంటే హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటాం. ఇప్పుడు నేనేమంటున్నా సార్, యాజ్ యూజువల్ మనం చేసే పనే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మ్యాట్రిక్స్ రాస్తాం గాయస్. ఇది నేను ఇంకా అంత డీటెయిల్గా చెప్పట్లేదు, ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే ఇందాక నేను క్రామర్స్ రూల్లో నాన్ హోమోజీనియస్లో చెప్పా కదా, ఎగ్జాక్ట్ కదా, కాబట్టి నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను చూడండి. సరే, ఇది ఏ మ్యాట్రిక్స్ మీకు తెలుసు, అది ఎలా ఫామ్ అయింది సార్, ఇట్ ఈస్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ కోఎఫిషియన్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో మ్యాట్రిక్స్ వస్తుంది మనకి, అదేంటి ఎక్స్ మ్యాట్రిక్స్, అదేంటి ఎక్స్ వై జెడ్. సార్ మనకి ఇంకో మ్యాట్రిక్స్ తెలుసు, అదేంటి సార్ డి మ్యాట్రిక్స్, అదేంటి సార్ కాన్స్టెంట్ 0 0 0. అండ్ మనకి ఇంకో మ్యాట్రిక్స్ కూడా తెలుసు సార్, చెప్తారు ఎవరన్నా అది సార్? ఇంకో మ్యాట్రిక్స్ ఏంటి, ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. బట్ ఇక్కడ ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్లోనే మొత్తం అంతా తిరకాసు ఉంది. ఏంటి సార్ ఆ తిరకాసు అంటే చెప్తాను చూడండి, a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3. సార్ ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ రాసేటప్పుడు ఫోకస్ చేయండి సార్, మన కాన్స్టెంట్స్ అక్కడ రాయాలి కదా సార్, ఇక్కడ 0 వస్తుంది సార్, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది. నాకు ఒకటి చెప్పండి, ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అసలు మనకి ఏమైనా పని ఉందా ఇక్కడ? యాక్చువల్గా నేను ఇది డీటెయిల్గా చెప్పాను మీకు, లైవ్ అండ్ వన్ షాట్లో చెప్పాను సార్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, హోమోజీనియస్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సార్, నాకు ఒకటి చెప్పండి, ఇక్కడ ఇది కదా వచ్చింది. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి ఇక్కడ సార్, కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ మొత్తం అంతా 0 అయిపోయినప్పుడు మీరు ఎప్పుడైతే డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 అనుకుంటారో అవి చెప్పండి ఎలా వస్తాయి సార్? డెల్టా ఏదైనా రానియండి, అది మీకు తెలిసి ఏమొస్తుందో సార్, a1 b1 c1, సార్ a2 b2 c2, సార్ a3 b3 c3. ఇదే కదా వచ్చింది డెల్టా ఏదైనా రానియండి సార్. డెల్టా క్యాన్ బి నాట్ ఈక్వల్ టు 0, డెల్టా క్యాన్ బి ఈక్వల్ టు 0. అది నాకు అవసరం లేదు. బట్ ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఒకసారి మీకు డెల్టా 1 చెప్పండి. డెల్టా 1 ఏంటి సార్? డెల్టా 1 వచ్చేసి సార్ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ రాస్తాం కదా ఇక్కడ సార్, ఇక్కడ b1 b2 b3, ఇక్కడ c1 c2 c3. ఓకే సార్, ఇది డెల్టా 1. నెక్స్ట్ డెల్టా 2 ఏంటి చెప్పండి సార్? డెల్టా 2లో మనము సార్ a1 a2 a3, సార్ c1 c2 c3. అండ్ నెక్స్ట్ డెల్టా 3లో ఏం రాస్తాం సార్? a1 a2 సార్ a3, సార్ b1 b2 b3. సార్ మీరు ఒక కాలం రాయట్లేదు సార్, ఎందుకు రాయట్లేదు ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి సార్, డెల్టా 1 అంటే ఏం చెప్పా మీకు,
అండ్ ఇక్కడ ఇంకోటి మీకు ఏం తెలుసు సార్, డి ఈక్వల్ టు ఏం తెలుసు మీకు సార్, డి 0 0 0 అని తెలుసు. సార్ ఇప్పుడు మనం డెల్టా 1 అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం సార్, కాలం మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ దాన్ని ఫస్ట్ కాలంతో రిప్లేస్ చేస్తే దాన్ని మనం డెల్టా 1 అని చెప్పాం. సో ఇప్పుడు డెల్టా 1లో ఇక్కడ 0 0 0 వస్తాయి కదా, ఇక్కడ 0 0 0 వస్తాయి కదా, ఇక్కడ 0 0 0 వస్తాయి కదా. నాకు చెప్పండి డిటర్మినెంట్ ప్రాపర్టీస్ పరంగా సార్, ఇఫ్ ఇన్ డిటర్మినెంట్ ఆర్ ఇఫ్ ఎనీ రో ఆర్ కాలం ఆల్ ఎలిమెంట్స్ ఆర్ 0 దెన్ ద వాల్యూ ఆఫ్ డిటర్మినెంట్ ఇస్ 0. అంటే దాని ఆ రూల్ పరంగా అకార్డింగ్ టు ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్ డెల్టా 1 ఈక్వల్ టు 0 వచ్చింది మనకి ఇక్కడ. సార్ ఇక్కడ డెల్టా 2 ఈక్వల్ టు 0 వచ్చింది మనకి, అండ్ ఇక్కడ డెల్టా 3 కూడా మనకి 0 వచ్చింది. సో మనం ఏదైతే సార్ మనం ఇందాక ఏదైతే మనం ఎక్స్ ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా అని రాసామో సార్, వై ఈక్వల్ టు మనం డెల్టా 2 బై డెల్టా అని రాసామో సార్, జెడ్ ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా అని రాసామో సార్, దీంట్లో ఏంటి సార్ అంటే పైన వాల్యూ ఈక్వల్ టు 0నే, పైన వాల్యూ ఇక్కడ 0నే, ఇక్కడ పైన వాల్యూ 0నే. సో అది మీకు ఎలా కనిపిస్తుంది చెప్పండి సార్, 0 డివైడెడ్ బై డెల్టా, ఇక్కడ 0 డివైడెడ్ బై డెల్టా సార్, ఇక్కడ 0 డివైడెడ్ బై డెల్టా. ఇప్పుడు మొత్తం అంతా మనకి అనాలిసిస్ అనేది ఏదానిపైన డిపెండ్ అవుతుంది సార్, ఓన్లీ డెల్టా పైన డిపెండ్ అవుతుంది. అనాలిసిస్ అంతా ఏదానిపైన డిపెండ్ అవుతుంది సార్, ఓన్లీ డెల్టా పైన డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు డెల్టా వాల్యూ ఏం అవ్వాలి సార్, ఫస్ట్ కేస్ సార్ ఒకవేళ డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అయింది అనుకుందాం. సపోజ్ డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అయింది అనుకుందాం. చెప్పండి సార్, డెల్టా ఈక్వల్ టు ఇదైతే ఏమవుతుంది సార్, డెల్టా ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది. ఇప్పుడు ఈ కేసు మీకు చెప్పాలి నేను సార్, గమనించండి సార్, డెల్టా ఈక్వల్ టు 1 సెకండ్ గైస్, చూడండి సార్, ఫస్ట్ కేసు ఏమవ్వాలి సార్, డెల్టా నాట్ ఈక్వల్ టు 0. సార్ ఈ కింద వాల్యూ ఒకవేళ నాట్ ఈక్వల్ టు 0 అయితే నాకు చెప్పండి సార్, 0 అపాన్ సంథింగ్ ఏమవుతుంది సార్, 0. అంటే ఈ కేసులో ఏమొస్తుంది సార్, ఎక్స్ ఈక్వల్ టు 0 సార్, వై ఈక్వల్ టు 0 అండ్ జెడ్ ఈక్వల్ టు 0. అంటే దీని అర్థం ఏంటి సార్, డెల్టా నాట్ ఈక్వల్ టు 0 వస్తే ఎప్పుడైతే మనం కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఒక డిటర్మినెంట్ అనుకుంటాం, అది కానీ ఒకవేళ నాట్ ఈక్వల్ టు 0 వస్తే సార్ మనకి ఆల్రెడీ సొల్యూషన్ డైరెక్ట్గా వచ్చేసింది. ఎక్స్ ఈక్వల్ టు 0, వై ఈక్వల్ టు 0, జెడ్ ఈక్వల్ టు 0 అనే సొల్యూషన్. అండ్ నాకు చెప్పండి ఇది ఆబ్వియస్ కదా. ఇప్పుడు నాకు చెప్పండి మనం ఏదైతే ఈక్వేషన్స్ రాసామో ఆ ఈక్వేషన్స్లో ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ మనం 0 0 పెడితే LHS RHS 3 సాటిస్ఫైడ్ 3 ఈక్వేషన్స్కి. అంటే దీని అర్థం ఏంటి సార్, 0 0 0 అనేది ఆబ్వియస్ సొల్యూషన్, దీంట్లో ఏముంది డిఫరెన్స్. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఇక్కడ హోమోజీనియస్లో ఒకటి చెప్పడం మర్చిపోయినా సార్, నాన్ హోమోజీనియస్లో కానీ హోమోజీనియస్లో కానీ మనం 2 టర్మ్స్ వాడతాం సార్. అదేంటంటే సార్ కన్సిస్టెన్సీ, ఇన్కన్సిస్టెన్సీ. సార్ కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే సార్ సొల్యూషన్ ఉండడం, ఇన్కన్సిస్టెంట్ అంటే నో సొల్యూషన్. సార్ కన్సిస్టెన్సీ అంటే సొల్యూషన్ ఉన్నప్పుడు, అంతకోసం మీకు స్లైడ్ రాస్తాను సార్. మనకి ఏదైతే సొల్యూషన్ అంటామో ఆ సొల్యూషన్ అంటే ఏదైతే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ మనకు ఉన్నాయో, 1 సెకండ్ సార్, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏవైతే మనం ఏఎక్స్ ఈక్వల్ టు డి అని చెప్తామో సార్, ఈ ఏఎక్స్ ఈక్వల్ టు డి కెన్ హ్యావ్ 2 టైప్స్. ఏంటి సార్, ద సిస్టమ్ ఈస్ కన్సిస్టెంట్ అంటారు, లేదంటే ద సిస్టమ్ ఈస్ ఇన్కన్సిస్టెంట్ అంటాం. ద సిస్టమ్ ఈస్ కన్సిస్టెంట్ ఆర్ ద సిస్టమ్ ఈస్ ఇన్కన్సిస్టెంట్. ఇప్పుడు చెప్పండి సార్, ద సిస్టమ్ ఈస్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ అంటే, కన్సిస్టెంట్ ఎప్పుడంటే ఇఫ్ సొల్యూషన్ ఎగ్జిస్ట్. ఇన్కన్సిస్టెంట్ అంటే ఎప్పుడంటే సార్ నో సొల్యూషన్ని మనం ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటాం. అర్థమైందా? అంటే ఏదైతే మనకి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉన్నాయో దానికి నో సొల్యూషన్ ఉంటే దాన్ని ఇన్కన్సిస్టెంట్ అంటాం, సిస్టమ్ ఇన్కన్సిస్టెంట్ ఉందని చెప్తాం. ఒకవేళ సిస్టమ్కి కానీ సొల్యూషన్ ఉందంటే దాన్ని కన్సిస్టెంట్ సిస్టమ్ అంటాం. అండ్ ఇప్పుడు సొల్యూషన్ అంటే కన్సిస్టెంట్ అన్నప్పుడు ఇక్కడ 2 కేటగిరీస్ వస్తాయి కదా. ఏంటి సార్, యూనిక్ సొల్యూషన్ ఉన్నా కూడా సొల్యూషన్ ఉన్నట్టే, అలాగే ఇన్ఫినిట్ సొల్యూషన్ ఉన్నా కూడా సొల్యూషన్ ఉన్నట్టే, అంతే కదా. యూనిక్ సొల్యూషన్ ఉన్నా ఇన్ఫినిట్ సొల్యూషన్ మనం సిస్టమ్ ఏమంటాం, కన్సిస్టెంట్ అంటాం. కానీ మనకు నో సొల్యూషన్ వస్తే సిస్టమ్ని ఇన్కన్సిస్టెంట్ అంటాం. ఇప్పుడు దాని పరంగా నాకు చెప్పండి, హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఆర్ ఆల్వేస్ డాష్. కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా సార్? 0 0 సొల్యూషన్, కోఎఫిషియెంట్స్ ఏమైనా కానీ A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 ఏదన్నా పని నాకు తెలియదు. బట్ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ 0 పెడితే ఖచ్చితంగా నాకు సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ సాటిస్ఫై చేస్తుంది ఆ సొల్యూషన్, 0 0 0 అనే సొల్యూషన్. కాబట్టి దేర్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ వన్ సొల్యూషన్ ఫర్ హోమోజీనియస్ ఈక్వేషన్స్. అదేంటి సార్? 0 0 0. ఇట్ ఈస్ ఆబ్వియస్ అండ్ ఇట్ ఈస్ యూజ్లెస్. మనం 0 0 0 పెడితే ఆటోమేటిక్ 0 అవుతుంది, మనకు కూడా తెలుసు. సో అలా యూజ్లెస్ దాన్ని మనం ఏమంటామంటే సార్, దీన్ని ట్రివియల్ సొల్యూషన్ అంటాం. ట్రివియల్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మీరు మీనింగ్ అంత కావాల్సిన గూగుల్లో సెర్చ్ చేయండి సార్, ట్రివియల్ సొల్యూషన్ అంటాం. అండ్ ఇది ఏంటి సార్, దీన్ని యూనిక్ సొల్యూషన్ కూడా అంటాం, యూనిక్ సొల్యూషన్ కేసు కూడా అంటాం. ఎందుకంటే డెల్టా నాట్ ఈక్వల్ టు 0 కదా సార్, డెల్టా నాట్ ఈక్వల్ టు 0 క్రామర్స్ రూల్ పరంగా యూనిక్ సొల్యూషన్ కూడా అంటాం. కానీ ఇప్పుడు కేసు ఏంటంటే సార్, డెల్టా ఈక్వల్ టు 0 వస్తాయి అంటే ఈ కింద థింగ్ ఏదైతే ఉందో సార్ అది కూడా 0 అయిపోతాయి సార్. అప్పుడు మీకు తెలిసింది, అప్పుడు ఏమొస్తాయి సార్, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి.
అప్పుడు ఏమొస్తాయి సార్, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. అండ్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఆబ్వియస్ కాదు కదా, మనం గెస్ చేయం కదా. సో దాన్ని మనం ఏమంటాం, దాన్ని మనం నాన్ ట్రివియల్ సొల్యూషన్ అంటాం. ఇంకొక పేరు నాన్ ట్రివియల్ సొల్యూషన్ అంటాం. అర్థమైందా? సో ట్రివియల్ సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్ అంటాం. ఇంకొక పేర్లు ఇవి ఇన్ఫైనైట్ సొల్యూషన్ లేదంటే నాన్ ట్రివియల్ సొల్యూషన్. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సార్, ఇది చాలా అంటే చాలా కామెడీ ఇది. సార్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉన్నాయి కదా, సపోజ్ ఒక కోట్లు నాకు తెలియదు ఎన్ని ఉంటాయి. ఇన్ఫైనైట్ అంటే మనం కౌంటే చేయలేం కదా. సో నేనేమన్నా అంటే అన్ని ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఒక బ్యాగ్లో పెడదాం. అన్ని ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అని ఒక బ్యాగ్లో పెడదాం. బ్యాగ్ పట్టదులేండి, బట్ అలా పెడితే ఆ బ్యాగ్లో నుంచి నేను చేయబెట్టి ఒకటి తీస్తే ఖచ్చితంగా ఒక సొల్యూషన్ 0 ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది కదా. అంటే ఒక సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ హోమోజీనియస్లో ఒకవేళ డెల్టా వాల్యూ ఈక్వల్ టు 0 వచ్చే కేసులో కూడా మనకు x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0, z ఈక్వల్ టు 0 ఈజ్ వన్ ఆఫ్ ద సొల్యూషన్ ఆఫ్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. ఈజ్ వన్ ఆఫ్ ద సొల్యూషన్. గాయ్స్ ఇది అర్థమైందా? సార్ x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0, z ఈక్వల్ టు 0 అనేది ఈజ్ వన్ ఆఫ్ ద సొల్యూషన్ ఆఫ్ ఇన్ఫైనైట్ సొల్యూషన్. సొల్యూషన్స్. గాయ్స్ ఇది అర్థం కావాలి మీకు. సార్ నాన్ ట్రివియల్ సొల్యూషన్లో కూడా x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0, z ఈక్వల్ టు 0 వస్తుంది సార్. రెండిట్లో వస్తుంది కాబట్టే కదా నేను చెప్పింది. సార్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఆర్ ఆల్వేస్ కన్సిస్టెంట్. ఇక్కడ ఇన్కన్సిస్టెంట్ అనే మీనింగే ఉండదు ఇక్కడ. ఎందుకంటే x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0, z ఈక్వల్ టు 0 ఆబ్వియస్గా సాటిస్ఫై చేస్తుంది. సో ఆల్వేస్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ కాబట్టి దాన్ని మనం ఏమంటాం సార్, కన్సిస్టెంట్ సిస్టమ్ అంటాం ఆల్వేస్. అర్థమైందా? సో ట్రివియల్ సొల్యూషన్ అంటే ఇది, నాన్ ట్రివియల్ సొల్యూషన్ అంటే డెల్టా ఈక్వల్ టు 0. వాళ్ళు ఒకవేళ నాన్ ట్రివియల్ సొల్యూషన్ అన్నారు అనుకో, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కన్సిస్టెంట్. నాన్ ట్రివియల్ సొల్యూషన్ అంటే డెల్టా ఈక్వల్ టు 0 చేస్తాం. గాయ్స్ ఇది అర్థమైందా? ఓకే. సో x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0, z ఈక్వల్ టు 0 అనేది ఇన్ఫైనైట్ సొల్యూషన్స్లో వన్ ఆఫ్ ద సొల్యూషన్ అది. ఇది కాకుండా మిగతా సొల్యూషన్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మీకు హోమోజీనియస్ పైన ఒక ఐడియా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఒక్క క్వశ్చన్ చేద్దాం. దీంతో మనం సెషన్ ఎండ్ చేద్దాం. చూడండి గైస్ కేర్ఫుల్గా. సార్ లెట్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ దిస్ హ్యాస్ ఎ నాన్ ట్రివియల్ సొల్యూషన్, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ. వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారు సార్, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అన్నారు. మీ ఫోకస్ ఎక్కడికి వెళ్ళాలి సార్, కాన్స్టెంట్ 0 ఉన్నాయా లేదా? అవును ఉన్నాయి. సో ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏంటివి సార్, ఇవి హోమోజీనియస్. ఇవి ఏంటివి సార్, ఇవి హోమోజీనియస్ కాబట్టి హోమోజీనియస్కి ట్రివియల్ సొల్యూషన్ కానీ నాన్ ట్రివియల్ సొల్యూషన్ కానీ యూనిక్ కానీ ఇన్ఫైనైట్ కానీ, కాబట్టి నో సొల్యూషన్ కేసు ఉండదు ఇక్కడ. అండ్ వాళ్ళు ఏమంటారు సార్, వాళ్ళు డైరెక్ట్ ఇచ్చేసారు మీకు, వాళ్ళు నాన్ ట్రివియల్ సొల్యూషన్ అంటున్నారు. సార్ నాన్ ట్రివియల్ సొల్యూషన్ అంటే ఏంటి సార్, నాన్ ట్రివియల్ సొల్యూషన్ అంటే డెల్టా ఈక్వల్ టు 0, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అంట. సో డెల్టా ఈక్వల్ టు 0 చేయాలి. ఇక్కడ మనకు అదే పని ఇంకా. సో డెల్టా ఈక్వల్ టు 0 చేద్దాం. చెప్పండి, డెల్టా ఈక్వల్ టు 0 చేద్దాం. సార్ ఎంత వాల్యూ 4, సార్ లాంబ్డా, సార్ 2, సార్ 2 - 1 1, సార్ న్యూ 2 3. చెప్పండి గాయ్స్, చెప్పండి సార్. దీన్ని 0 చేయాలి కదా, ఓపెన్ చేద్దాం డైరెక్ట్గా. సార్ 4 ఇంటూ సార్ -3 -2 మైనస్ లాంబ్డా ఇంటూ 6 మైనస్ న్యూ, ఇంకా సార్ +2 ఇంటూ సార్ 4 ప్లస్ న్యూ. గాయ్స్ జస్ట్ సాల్వ్ చేయండి అంతే. సార్ ఇది -5 అంటే -20 -6 లాంబ్డా 1 సెకండ్ గాయ్స్. క్వశ్చన్ ఏమైనా మిస్టేక్ చేశానా ఇక్కడ నేను? ఒక నిమిషం ఆగండి. ఫోర్ లాంబ్డా 2, 1 సెకండ్. 4 లాంబ్డా 2 ఓకే, 2 - 1 1 ఓకే, 1 సెకండ్. సార్ 4 లాంబ్డా 2 ఓకే, సార్ 2 - 1 సార్ 2 - 1 1 ఓకే, సార్ న్యూ 2 3 ఇది కూడా ఓకే. మరి ఏంటి ప్రాబ్లం సార్? ఇప్పుడు మనం సాల్వ్ చేస్తుంటే 1 సెకండ్ గాయ్స్, కరెక్ట్గా తీసుకున్నాం కదా మనం. సార్ ఇప్పుడు 4 ఇంటూ సార్ ఇది -3 ఇది -2 వస్తుంది ఇక్కడ. సార్ ఇది -లాంబ్డా ఇంటూ సార్ 6 మైనస్ న్యూ ఇది కూడా కరెక్టే. 6 మైనస్ న్యూ ఇది కూడా కరెక్టే. -లాంబ్డా ఇంటూ 6 మైనస్ న్యూ ఇది కరెక్టే. ఒకసారి సాల్వ్ చేసి చూద్దాం. సార్ ఇది ఎంత వస్తుంది సార్, -20. సార్ ఇది -6 లాంబ్డా ప్లస్ లాంబ్డా న్యూ వస్తుంది ఇది. సార్ ఇది ఎంత వస్తుంది సార్, +8 + 2 న్యూ వస్తుంది ఇది. ఓకే, సో ఇప్పుడు కాన్స్టెంట్స్ అన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి సార్? కాన్స్టెంట్ సాల్వ్ చేస్తే ఏమొస్తుంది అంటే సార్ -12 వస్తుంది.
ఇక్కడ రాస్తున్నా చూడండి సార్, -6 లాంబ్డా ప్లస్ లాంబ్డా న్యూ ప్లస్ 2 న్యూ -12. ఇదే కదా వచ్చింది సార్, ఇదే కదా వచ్చింది. ఇప్పుడు మీరేం చేస్తారంటే సార్, ఈ రెండిట్లో లాంబ్డా కామన్ తీయండి సార్. ఇక్కడ లాంబ్డా కామన్ తీస్తారు, ఇది న్యూ -6 వస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ +2 కామన్ తీయండి సార్. +2 కామన్ తీస్తే ఇది న్యూ -6 వస్తుంది. గాస్ కరెక్ట్ నాకు చేసింది మనం సార్. న్యూ -6 ఇంటూ లాంబ్డా +2 ఇదే కదా వచ్చింది. అండ్ మనం దీన్ని ఏం చేయాలి సార్, మనం దీన్ని ఈక్వల్ టు 0 చేస్తున్నాం. దీన్ని మనం ఏం చేస్తున్నాం సార్, ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ రెండు మల్టిప్లికేషన్ ఈక్వల్ టు 0 అంట. ఇప్పుడు మీరు చెప్పండి ఆన్సర్ ఏది కరెక్టా సార్? న్యూ -6 ఇంటూ లాంబ్డా +2 ఈక్వల్ టు 0 అంట. మీరు ఆప్షన్స్లో చూస్తే సార్, న్యూ వాల్యూ ఏమంటారు వాళ్ళు, న్యూ వాల్యూ కానీ లాంబ్డా వాల్యూ కానీ బిలాంగ్స్ టు ఆర్ అంటారు. అంటే దీని అర్థం ఏంటి సార్, రెండు బ్రాకెట్స్ మల్టిప్లికేషన్ 0 అవ్వాలంటే రెండు 0 అవ్వాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి 0 అయినా కూడా చాలు. అంటే దీని అర్థం ఏంటి, ఐదర్ న్యూ -6 ఈక్వల్ టు 0, ఐదర్ లాంబ్డా +2 ఈక్వల్ టు 0. రెండు ఇచ్చింటే కూడా ఆన్సర్ కరెక్టే. బట్ నేనేమంటున్నా అంటే బ్రాకెట్ 0 అవ్వాలంటే దెర్ ఇస్ నో నీడ్ టు బి రెండు 0. ఓకే, ఏదో ఒకటి 0 అవ్వచ్చు. సపోజ్ నేను ఫస్ట్ 0 వేస్తున్నా సార్, న్యూ -6ని 0 అనుకున్నా, లాంబ్డా ఏదైనా వాల్యూ అవ్వచ్చు కదా సార్. లాంబ్డా ప్లేస్లో మీరు ఏ రియల్ నెంబర్ అయినా పెట్టండి, న్యూ వాల్యూ కానీ 6 అయితే ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా 0 అవుతుంది. సో నేను ఇక్కడ నుంచి నేను ఏం కంక్లూజన్ తీసుకుంటా సార్, న్యూ ఈక్వల్ టు 6 తీసుకుంటా, బట్ లాంబ్డా క్యాన్ బి ఎనీథింగ్. కాబట్టి లాంబ్డా బిలాంగ్స్ టు ఆర్ అంట. ఈ ఆప్షన్ ఎక్కడ ఉందా సార్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆప్షన్. ఇంకొక ఆప్షన్ ఏంటి తెలుసా, నేను అన్ని ఆప్షన్స్ రాస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది సార్. ఇంకో ఆప్షన్ ఏంటంటే సార్, న్యూ బిలాంగ్స్ టు ఆర్ సార్, లాంబ్డా ఈక్వల్ టు -2. ఇది ఒక ఆప్షన్ సార్. ఇంకొక ఆప్షన్ ఉందా సార్ అంటే అవును ఉంది సార్. ఇంకొక ఆప్షన్ ఏంటంటే సార్, న్యూ ఈక్వల్ టు 6 మళ్ళీ లాంబ్డా ఈక్వల్ టు -2 సార్. ఇది కూడా ఆప్షనే. ఇప్పుడు నాకు చెప్పండి, 3 ఆప్షన్స్ ఉన్నాయా? లేదు కదా. ఫస్ట్ ఆప్షన్ చూడండి, న్యూ ఈక్వల్ టు 6, లాంబ్డా ఈక్వల్ టు ఆర్. ఎస్ సార్, ఒక ఆప్షన్ మనకి ఇక్కడ క్లియర్ కట్ కనిపిస్తుంది. సార్. ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ సార్, సెకండ్ ఆప్షన్ కరెక్టా సార్? వాళ్ళు లాంబ్డా ఈక్వల్ 2 అంటున్నారు, ఇది తప్పేది సార్. లాంబ్డా 3 అంటున్నారు, తప్పేది సార్. న్యూ -6 అంట, న్యూ +6 కదా వచ్చింది, సో ఇది తప్పు. సో ఒకటే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఇది ఒకటే కరెక్ట్. అర్థమైందా? సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు గ్రామర్ రూల్ అర్థమైంది అనుకుంటున్నాను. సో జేఈఈ మెయిన్స్లో ఈ ఎపిసోడ్లో చాలా ఇంపార్టెంట్ అయిన గ్రామర్ రూల్ మనం డిస్కస్ చేసాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి, టాపిక్ వీడియోస్ అంటే మీరు కమెంట్ సెక్షన్లో అడగండి, నేను అలాంటి వీడియోస్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఇంకా ఏమైనా కావాలంటే మీరు అడుగుతూనే కదా మేము చేస్తాము. సో మీరు అడగండి, కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది చెప్పండి. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ పెంచాలి, ఇప్పుడు నేను అప్రాక్స్ 4-5 ప్రాబ్లమ్స్ ఎంతో చెప్పాను. మీకు ఇంకా ప్రాబ్లమ్స్ కావాలంటే కూడా నేను డిస్కస్ చేస్తాను, బట్ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు ఏమనిపించిందో ఈ వీడియో గురించి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. బాయ్.